రంగ నాన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగ రంగ నాన్న కావేటి రంగరంగ. నీ పిచ్చి గాని పాటలు పడితే బరిగొడ్లైనా కాసిన పాలితే గాని ఈ మున్సిపాలిటీ పంపులు నీళ్ళు ఎత్తాయా? బాగా చెప్పావే అమ్మాయి. నా పెళ్ళైన కొత్తలో బిందె నీళ్ళ కోసం ఈ పంపు దగ్గర పడి వచ్చేదాన్ని. అప్పుడే కదనా మా అన్నయ్య మెరకింది మంగళం తగులుకుంది. ఎవరది? ఎవరు? నేను పిన్ని నరసమ్మ కాలు విడిచిన చెల్లెల్ని. నరసమ్మ చెల్లెలువా? ఆ కొడుకు చంద్రానికి ఎక్కడైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? లేదు పిన్ని, అప్పుడైనా పాపం ఆ కుర్రాడికి మొన్ననేగా మీసాలు వచ్చింది. ఈసాలా ఇంకేమన్నానా? శివాలయంలో నందుకున్నంత వయసుంది. అదే మాటలే పిన్ని, దేనికైనా సమయం రావాలి. ఆ పిచ్చి కన్నా మాత్రం ఉప్పు కారం తినడం లేదా ఏంటి? ఉప్పు కారం తింటే ఇన్నేళ్ళు అవుతాడా ఏంటి? అవునే, ఈ వీధిలో నన్ను చూసి కనుకొట్టున్నాడు ఎవడు? ఒకవేళ నువ్వు వాడికి నచ్చలేదేమో. నచ్చపోవడం కాదే, అసలు ఇన్నేళ్ళు వచ్చిన ఆడికి ఆ జాసే లేదంటే అసలు ఆడు అటు ఇటు కాని రకమేమో. చిచి, ఏమిటమ్మా ఈ వయ్యారం? చీర కట్టడం ఎలాగైనా సిగ్గులేదు? నువ్వా? నీ జిమ్మడా, నీకు ఇదేం తెగులు? క్షమించండి, తెగులు కాదు దిగులు. మా అమ్మ గుడికెళ్ళింది, మా చెల్లెలు స్నానం చేస్తుంది, నీళ్లు పట్టుకుందామని. నీళ్లు పట్టుకుందావనా ఆడవాళ్ళ చేతులు పట్టుకుందావనా? బుద్ధి లేదు, బడితలా పెరిగావు. ఏంటమ్మా ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటున్నారు? నా కొడుక్కి పెళ్లి చేయకపోతే మీ గోడలు దూకాడా? మీ పిల్లలు పౌటెట్టుకు లాగాడా? ఆడు పెద్ద సన్నాసి కనుక సరిపోతాంది. లేకపోతే ఈ పేటలో ఇంటికి ఒకటి బొడుకు బొడుకు అని కక్కేది. నువ్వు పదరా పెద్ద సన్నాసి, రేపటి నుంచి పంపు కాడికి వచ్చావంటే కాళ్ళు ఎరగొడతా. పద. బిందె నేను చూసుకుంటాలే. చిచి, మీద పడతావేంటి? తర్వాత పడతా. సోత్తన్నా సోత్తన్నా దగుచ్ దగుచ్ గుచ్ గుచ్ దగుచ్. ఇప్పుడు పట్టుకొని చూద్దాం. ఏమిటో ఆలస్యం? ఆఫీసు టైం అయిపోతుంది, ఆకలి ఎక్కువైపోతుంది. అబ్బబ్బబ్బా, ఏమిటండి మీ తొందర? మీరును కాళ్ళ కింద నిప్పులు పోసినట్టు. వడ్డించడానికి పచ్చడి తప్ప ఇంకా ఏ కూరలో కాలేదు. మన ఇళ్లలో పచ్చడే పరవాణమే పిచ్చిదానా వెయ్యి. మీరన్నిటికీ సర్దుకుపోతారండి. కాకపోతే ఈ పిల్లలతోనే వేగలేక చస్తున్నాను. అవునవును, వంట కాలేదని టైం మారుస్తారా నాన్న? మార్చరమ్మా, పోనీ పని చెయ్యి, నువ్వే భోజనం టైం మార్చుకో. ఇప్పుడు అదే కదా చేస్తున్నాను. వస్తానన్నా. రాజేశ్వర్ నా పోలికే, వాడు నీ పోలికే. ఎరా నాయనా, ఇప్పుడైనా రావడం? ఏమైంది నీ ఇంటర్వ్యూ? ఏముంది, మామూలే. ఎప్పుడో అప్పుడు వస్తుంది లేరా ఉద్యోగం. ఇలా బాధపడుతూ కూర్చుంటే వస్తుందా? బాధపడకుండా ఉండటానికి నేను నీలాగా సంతోషరాను కాదు, నిరుద్యోగిని. పిచ్చివాడా, ప్రపంచంలో గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టిన వాళ్ళందరూ నిరుద్యోగులేరా? నువ్వు ఏదో కనిపెట్టు, గొప్పవాడు కనిపించుకో, తండ్రిగా నేను సంతోషిస్తాను. అంతేగాని 10 రూపాయలు పారేసి ఉద్యోగం వేయిస్తాను. పారేయడానికి 10 పైసలు కూడా లేవే. నీ తోటి ఉద్యోగస్తులంతా చక్కగా లంచాలు తీసుకుని బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారు. నువ్వు మొత్తం 20 సంవత్సరాల నుంచి ఇంటికి కొత్త బ్యాంక్ వేయించలేకపోయావు. ఎగతాళి చేయడానికి కూడా అర్హత ఉండాలి నాన్న. ఈ ఇల్లు ఏదో సొంతం అనుకుంటున్నాడు పిచ్చి విధవ. అద్దె కొంపని తెలీదు. నేను పెళ్లి చేసుకోకపోతే దేశానికి వచ్చే నష్టం ఏమిటే? నేను పెళ్లి చేసుకోను. ఏమిటి నేను అసలు? ఒరే, ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి చేసుకొని అన్నావు. ఉద్యోగం వచ్చింది పెళ్లి చేసుకోరా అంటే ఇప్పుడు ఖర్చులు భరించలేనంటావు. ఎట్టాగా నీతో చచ్చేది? ఏమిటే బోర్డు ఉద్యోగం, మన మున్సిపాలిటీ ఉద్యోగం, జానపత్రుల జీతం. నేను పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టుకొస్తే ఎవరు పోషిస్తారు? నా బాబా, ఆయన ఎప్పుడో పోయాడు. ఒరే పోట్లాడకరా, నా ఒంట్లో అసలే బాగాలేదు. అన్నయ్య పుట్టి కదే, ఎన్నేళ్ళు వచ్చినా పసివాళ్లాగే ఉంటాడు. ఉయ్యాల వెయ్యి పడుకుని ఊగుతా. నీకంతా ఎగతాళిగానే ఉంటదిరా. ఇదిగో చెప్తున్నా చూడు, నువ్వు గనక పెళ్లి చేసుకోకపోతే అట్ల కారుతో గొంతుకులో పడుచుకుని చచ్చి. పనేదో ఆదివారం నాడు చేయవే, సెలవు పెట్టాల్సిన అవసరం ఉండదు. దోసకాయ ఒకటే ఉందిరా ఇంట్లో. ఆఫీస్కి వెళ్ళినప్పుడు తింటానికి ఏముండి తావదు ఇంట్లో. నన్ను తిను. అదిగో మావి వచ్చాడు. బొంగోరు బుద్ధి. యాపా, బాగుండవా? ఇదిగో ఇట్ట తగలడ్డా. సరే గాని చంద్రం, మీ నాన్న పెద్ద దినానికి తీసుకున్న డబ్బులు ఈకులో పోతువే. అదే ఫిబ్రవరి 31 నీ బాకీ ఎత్తేద్దాం అనుకుంటున్నాను. ఫిబ్రవరి 31 అయితే నేను ఊళ్ళోనే ఉంటాను. ఊళ్ళోనే ఉంటావా? అయితే ఇంటర్వ్యూస్ కి పంపిస్తాను. అట్టాగే పంపించు. ఒరే తమ్ముడు, వీడికి ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరటలేదురా. నువ్వన్నా ఏదన్నా సంబంధం చూసి పుణ్యం కట్టుకోరా. ఆ చేత్తోనే నీ బాకీ కూడా తీర్చేస్తాం. మా నెరికిలో 1-2 సంబంధాలు ఉన్నాయి. కట్టం కూడా 1,00,000కి పైగా ఇస్తారు. అవునా? మొదటి దాని మొగుడు సన్యాసిలో కలిసిపోయాడు. రెండో దాని మొగుడు ఈ మధ్య ఇండియన్ దగ్గర తెచ్చాడు అంట. వాళ్ళు అట్టబోతే మనకేమే కట్టం 1,00,000 రూపాయలు పైన ఇస్తారు. 1,00,000 రూపాయలు ఇస్తారు. నీ 1,00,000 నిప్పుల్లో గడవ. పోయి నా బిడ్డకి ఇస్తారు. దరిద్ర సంబంధాలు తీసుకొస్తారా? నీ బుద్ధి బాధించుకున్నావు కాదు. అదేమిటి మావయ్య, పండు నాకని తెచ్చి నువ్వే తినేస్తున్నావు?
ఊరురా మర్చిపోయానా ఈసారి నువ్వే తిండు కానీ అది సరే కానీ రాజీ రేత్రిపూట నేను కల్లోకి ఓ, వస్తున్నా వస్తున్నా మావయ్య ఆ. అవును నువ్వు హాస్పిటల్లో మంచం మీద పడి మూలుగుతున్నట్టు డాక్టర్లు లాభం లేదని చెప్పినట్టు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఏటయ్యా ఆఫీస్కి ఎవరు రాలేదు? ఎందుకు వస్తారు సార్? అందరూ మీలాగే ఉంటారా? రాత్రి కొట్టిన మందు దిగాలి, రాత్రి ఆడిన చీట్ల పేక పథకం వదలాలి. పంప తీసి పందులేమన్నా ఆఫీసులో దూరాయా? సన్యాసిరావు గారు ఏమిటండి ఆశ్చర్యం ఇవాళ నాకంటే ముందు వచ్చారు ఆఫీస్కి. ఆ ముందా నా బొందా రాత్రి నుంచి ఇక్కడ ఏడుస్తున్నా. అదేమిటండి రాత్రిళ్ళన్నా ఇంటికి వెళ్ళబోతే ఎలా? ఆ ఇంటికెళ్ళి మాత్రం చేయగలిగింది ఏముంది రండి. చేయాల్సిందంతా చేసి గంపెడు సంసారం పెంచుకుని ఇప్పుడు ఏడుస్తున్నాను. మరి ఈ ఆఫీసు ఎందుకు పనికిరాదని అంటుండేవారు తమరు? అజ్ఞానం. ఇప్పుడు తెలుస్తోంది ఎందుకైనా పనికొస్తోందని. సన్యాసిరావు గారు పడుకోకండి, ఆఫీసర్ గారు చూస్తే బాగుండదు. మీకు తెలియదులేండి, ఆయన కూడా ఇక్కడే నిద్రపోతున్నట్టండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏమిటో ఇవాళ పెందరాడు వచ్చేసావు? పిచ్చి కుక్క వెంటబడిందండి, అందుకని స్పీడ్ గా సైకిల్ తొక్కుంటూ వచ్చేసాను. పిచ్చి కుక్క అప్పుల వాళ్ళ వెంబడబడింది. కమిషనర్ గారు నిద్రపోతున్నారు. చంద్రం, ఏంటి నా సార్? కోసం ఎవరన్నా పార్టీలు వచ్చారా? వచ్చారు 10,000 రూపాయలు కట్ట తీసుకొచ్చి మరబావ దగ్గర నీ కోసం ఎదురు చూస్తుంటామని చెప్పమన్నారు. నోర్మయ్యి చేతనం అయితే నువ్వు 4 రూపాయలు సంపాదించు, నా మీద పడేడుస్తోందుకు. ఆ ఏడ్చే ఏడుపులన్నీ ఏడుపులు కాదులేవా రాజారావు. ఈ ఆఫీసులో వచ్చిన జీతంతో సరిపెట్టుకునే నిజాయితీ పరులు ఉన్నారు, అది చాలక పైరాబడి కోసం కక్కుర్తి పడే ఆకలి మనుష్యులు ఉన్నారు. హ, అసలు తృప్తి లేని మనిషికి ఏడుపే పెద్ద తృప్తో. ఇదేమిట్రా ఆగిపోయావు? నా వల్ల కాదు, నేను చచ్చేటట్టున్నాను బాబోయ్. తప్పురా, అపశకునం మాటలు మాట్లాడు. పోనీ నువ్వు దొరలేకపోతే నేను దొరలించనా? దొర్లించిన నేనేమో చెమ్మునా డ్రమ్మునా, నా బోడి పెళ్లి అవ్వపోయినా పర్వాలేదు. ఎంత అపచారం, ఎంత అపచారం. ఈ స్వామి చాలా సత్యమున్న వాడురా. ఈ స్వామి గుడి చుట్టూ దొరలబట్టే మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నారు. మగ పిల్లోడు కావాలని దొర్లారు, నువ్వు పుట్టావు. ఆడపిల్ల కావాలని దొర్లారు, నీ పెద్ద చెల్లెలు పుట్టింది. అది సారి దొరలబట్టే తొందరగా తెచ్చాడు. అన్నయ్య తొందరగా కానీ ఆలస్యం అయితే గుడి మోస్తారు. మా నాయనగా అయ్యో. పొరపాటైంది, చూసుకోలేదు. ఈయన పెళ్లి కోసమేనేమో. కాదు, బిడ్డలు పుట్టాలని. అబ్బా, ఎంత హాయిగా నవ్వారండి. నేను అవుతుంటే గుండెలో గుడి గంటలు మోగినట్టుంది. మీరేమనుకోపోతే అమ్మా నాన్నొచ్చారు. ప్రయాణం బాగా సాగిందా? ఏంటయ్యా నీళ్లు పెట్టని సేల్లో అట్టా ఎలాడబడిపోయావు? ఇంతకీ పోయిన పని ఏమైంది? ఏమవుతే ఎండిపోయిన చేనైనా బండుద్దేమో గాని పెళ్లి కొడుకు మాత్రం దొరికేటట్లేడు. ఆకాశానికి ఎగరాలనుకుంటే మోకాళ్ళు పగులుతాయి. ఏంద్రా నువ్వు చెప్పేది? ఎప్పుడూ చెప్పేదే. ఏ మన ఈరాయమాయ కొడుకు వెంకటేశ్వర్లకి ఏం తక్కువ? 4 ఎకరాల భూమి, కష్టాన్ని నమ్ముకుని బతికే మనిషి. ఆడికి మన జానకిని చేస్తే నీ పరువు తక్కువ? ఏమయ్యా అబ్బాయి చెప్పేది కూడా కాస్త ఆలోచించు. ఏందే ఆలోచించేది? ఇక్కడ అందరూ పెత్తనం చేసేవాళ్లే. నేనే తెలివి తక్కువనా? నాకు ఆ మాత్రం తెలీదా? ఏందయ్యో ర్యాంకులు పెడుతున్నావు? ఏంది సంగతే? అదేనయ్యా అమ్మాయి పెళ్లి సంగతి. మనకెటు ఎండలో పడి మట్టి బిసుకోవటం తప్పటం లేదు కదా. ఉన్న ఒక్క అమ్మాయినైనా నీడ పట్టున ఉండి 4 రాళ్ళు సంపాదించుకుని ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికైనా ఇవ్వాలనుకోవటం తప్ప? తప్పని ఎవడంటాడులేవయ్యా. అసలు అది కాదు, ఇట్లాంటి సంగతి నాతో ఒక ముక్క చెబితే నేను చూసి పెట్టేవాడిగా. అమ్మాయి సరే, ఇంతకే నువ్వు కట్టం ఎంత ఇవ్వగలవు చెప్పు. నా శక్తికి మించి 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను. అయినా నీ తరపున ఎవరన్నా ఉన్నారటయ్యా? వారిని అప్పుడలా ఎవడో ఏందయ్యా, నా మేనలుడు ఉన్నాడో బ్రహ్మాండమైన అందగడ అమ్మాయి. పైగా మీరు కోరుకున్నట్టే గవర్నమెంట్ ఉద్యోగం. కింద పైన బాగా వస్తుందా?
ఇందా పైన ఓ అదే నాకంటే ఎక్కువ వచ్చుదయ్యా కావాల్సింది దేనికయ్యా? వారిని అప్పుడాల అటు ఇటుగా నేలని ఆడిపోతావయ్యా 4 మెతుకులు తిరిగిపోదాం ఇదిగా అమ్మాయి మంచి గుట్లకు వచ్చిన కోడి పెట్టని కోసి ఉండు. అలాగే. నమస్కారం సార్. ఎవరికి బాబు నమస్కారం పెట్టావు? మీకేనండి. బాబు నువ్వు నమస్కారం పెట్టాల్సిన మనిషిని నేనేనా లేకపోతే పొరపాటు పడ్డావా? పొరపాటు పడలేదు సార్. మీరు ఈ మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తున్నారు కదా? ఆ వాసన ఏమైనా వస్తుందా నీకు? అదే అదేం లేదండి. నా పేరు రాజు, బిఏ చదివాను. మీ ఆఫీసులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది. ఉన్నాయి. ఒకటి చైర్మన్ పోస్టు, రెండోది కమిషనర్ పోస్టు. నీకేది కావాలి కోరుకో. మరీ అంత ఆశ లేదండి. తమ్ముడు అడుగుడుకో వాడే. ఏవో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ఎప్పుడు ఫిలప్ చేస్తారో చెప్పగలరా? బాబు ఇది మామూలు ఆఫీస్ కాదు, మున్సిపాలిటీ ఆఫీసు. వాళ్ళకి సరదా పుడితే మురిగుంటల్లో మందు చల్లి దోమల్ని చంపుతారు. వారికి ఏం తోచకపోతే బెల్లంలో విషం పెట్టి కుక్కల్ని చంపుతారు. ఏ క్షణాన్ని ఏం చేస్తారో ఏం చెప్పలేమండి. సారీ సార్, మీకు మూడ్ బాగాలేనట్టుంది. తర్వాత కలుస్తాను. బాబు బాబు బాగున్నావా? మీది మలేరియా డిపార్ట్మెంటా? పరిచయం లేకుండానే బాగున్నావా అని అడుగుతున్నారు. చూడు బాబు, ఇలా ప్రతిదానికి అడ్డు ప్రశ్నలు వేయకుండా నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తే నీకు చాలా మంచి జరుగుతుందయ్యా. లేకపోతే జరగదా? అడగని చెప్తా. బాబు నీ ఎత్తి ఎంత? 5 అంతకంటే సత్య పెరగదు, పెరగదలుచుకోలేదు. ఇంకా నీ జీతం కాకుండా పైన కింద బాగా వస్తున్నట్టుగా నిజమేనా? పైన కింద? అవునవును. నెలాఖరికి పైన తలకాయ నొప్పి, కింద కీళ్ళ నొప్పులు వస్తాయి. చాలా ఇంకేమైనా ఉన్నాయి ప్రశ్నలు? వారిని అబ్బడాల వాడిని పూర్తిగా ఇసికిచ్చేదాకా వదిలిపెట్టేట్లేవే. ఓహో ఈయన నీ ఏజెంటా? నీ బోడి బాకీ తీర్చడంత మాత్రాన ఈయన నా మీద ఎంక్వైరీకి పంపిస్తావా? అబ్బే అదేం కాదులేరా, ఈ నిన్ను చూడటానికి 50 మైళ్ళ నుంచి చచ్చి చెడి వచ్చాడు. అంతేలే వెధవ బతుకు. అంతా చచ్చిన వాళ్ళకి చెడిన వాళ్ళకి తప్ప ఎవరికి నన్ను చూడాలనిపించదు. చాలే ఊరుకోరా కుటుంబరా. వాడు అట్టగే అంటాడయ్యా. ఇంకా నువ్వేమన్నా అడగాలనుకుంటే అడిగేసేయి. బాబు నీ జీతం ఎంత? ఏమిటి ఇన్ని ప్రశ్నలతో చంపుతున్నారు? నా జీతం 1000 రూపాయలు. చాలా? ఏమిటి 1000 రూపాయల? మరి కింద అయ్యా, కింద. ఈ కింద గోలేమిటి? అదేరా బల్ల కింద. నీ మొహం నీకు తెలియదు, నువ్వు ఊరుకో. బల్ల కింద 2000 దాకా వస్తుందయ్యా. వాడు మరీ భయస్తుడు, పైకి చెప్పడు. మహానుభావులారా, మీరు ఎందుకు పొగడుతున్నారో, ఎందుకు నన్ను గొప్పవాడిని చేస్తున్నారో 2 నిమిషాల్లో చెప్పబోతే నాకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత మీ ఇష్టం. అబ్బబ్బబ్బబ్బబ్బ. అంత మాట అనకయ్యా. ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టేంత వరకు అయినా నువ్వు ఆ మాట అనకూడదు. ఓ అదే విషయం. పెళ్లి చూపుల కోసం వచ్చారా? నాకు తిరగలేదు. బాబు తీరిగి చేసుకోవాలి. కుదరదు. మా అమ్మాయిని ఒకసారి చూడాలి. కుదరదు. బాబు కుదరదు. మా అమ్మాయిని ఒకసారి చూడాలి. కుదరదు. ఇది తప్పదు బాబు. వాడి ముఖం వాడిది ఏముందయ్యా, నేను తీసుకొస్తాగా. నా మాటకి ఎదురు చెప్పి ధైర్యం ఏడదోడికే. నాకా? పిచ్చి పిచ్చిగా వాక్కు. చనువుతో వాడు అట్టగే అంటాడయ్యా. నువ్వు వెళ్ళి ఏర్పాటు చూసుకో, నేను తీసుకొస్తాగా. అది కదలబాకరా ఎట్ట మరి. నువ్వు పీగించుకో తెలుస్తుంది. ఆ. పెళ్లి చూపులు అంటే చాలు దున్నపోతల కింద పడేసి గిట్టలు కొట్టినట్టు ఈ తెల్ల వెంట్రులు పీకే కార్యక్రమం ఏమిటి? ఒక తెల్ల వెంట్రులతో పాటు 10 నల్ల వెంట్రులు పీకుతున్నారు. వెళ్ళిన తర్వాత నా తల మీద బొచ్చుండదు. ఒరే ఓర్చుకోవాలరా. ఎట్ట మరి ఎయ్యి తెల్లంటికి బీకైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు. ఇంకెన్ని 20 బీకితే నీ పెళ్లి అయిపోయినట్టే. మరి నా పని అయిపోయింది. అయ్యో అమ్మా! ఆనందం. అమ్మా ఏంటమ్మా చెప్పా పెట్టుకున్నా వచ్చావు, ఇట్లా చిక్కిపోయావేమిటే? నీ అల్లుడు నన్ను బ్రతికించేటట్లు లేడా అమ్మా? కట్నం బాకి 10,000 ఇస్తా గానీ ఇంట్లోకి రావద్దని గంటేశాడే. పెళ్ళైన తర్వాత ఇప్పటికి 10 సార్లు కట్టేశాడు. కట్నం డబ్బు ఇవ్వకపోతే ఎన్నిసార్లు అయినా గెంటేస్తారు. ఇదేమిటే? 3వ నెల. పిల్లకి ఇంకా 1 ఏడాది నిండాల. ఈసారి పురుడు పోసి 3 ఏళ్ల దాకా పంపించుకో. వాడి రోగం వదిలిపోతుంది. అరేలావా ఇవన్నీ మనకు మామూలేగా. నువ్వు కూడా మంచి సమయానికి వచ్చావే. ఈ పెళ్లి గాని కుదిరిందంటే నీ బాకీ నా బాకీ 2 తీరిపోతాయి. ఏమిటి అన్నయ్య పెళ్ళ? ఆరు లేదు చూలు లేదు. అదా నువ్వు కూడా వచ్చి నాకు టాలెంట్ ఆ, మావయ్య, వద్దు మావయ్య. అయ్యో. ఏమ్మా ఏం చదువుకున్నావు? ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం, థర్డ్ ఫారం వరకు చదివిందమ్మా. అబ్బో చాలా చదివింది. అబ్బో ఏరా అవి చూసుకున్నావా? పిల్ల నచ్చిందా? అమ్మాయ అసలు తేలింది. ఇక వడ్డీకి వద్దాం. అదే కట్న కానుకలు. ఏదో నా శక్తిని బట్టి 25,000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను బాబు. మా నాయనే నీలాగా నిర్ముఖమాటంగా చెప్పే మనుషులు ఎంతమంది ఉంటారు? అది కాదప్ప, 25,000 ఈ రోజులు ఏముందే, పెళ్లి ఖర్చులు కూడా చాలవు. అందుకని ఆ 25,000కి
ఇంకొక 10 ఏళ్ళు కలిపితే బాగుంటది. అబ్బాయి సంపాదన ముందు అది అంత ఫేమయ్యా. ఆ అబ్బాయి మంచితనం చూడగానే అసలు కట్నమే వద్దంటాడేమోనని భయపడ్డానయ్యా. అవునవును, కట్నం అంటే నాకు ఇష్టం లేదు. ఇది ఎప్పుడు నుంచి రావు నైజాం నవాబులాగా సెలవు ఇచ్చావే. ఆయన ఎవరో నాకు తెలియదు, కట్నం అంటే నాకు అసహ్యం. ఇదిగో తమ్ముడు, వాడు అట్టాగే అంటాడయ్యా. మన గౌరవం మనం తగ్గించుకోవాలిగా. ఆ 10,000 కూడా కలిపి ఆడపిల్లకి తక్కువ చేసావన్న చెడ్డ పేరు మనకెందుకో. వద్దండి, నాకు ₹1 కూడా కట్నం వద్దు. నాకు కావాల్సింది ఆదర్శవంతమైన జీవితం గాని ఈ కట్నాలు కానుకలు కావు. మీరొద్దన్నా మా అమ్మాయికి ఏదో రూపంలో ఇస్తేనే మాకు ఆనందం. చాలా సంతోషం తమ్ముడు గారు. మంచిదమ్మా. వెళ్ళొస్తాం. కుర్రాడు చాలా మంచివాడిలా ఉన్నాడు. కట్నం కూడా వద్దన్నాడు. అతను కట్నం వద్దంటే మాత్రం మన హోదా చంపుకుంటామా? ఆ కట్నానికి ఇంకో 10,000 కలిపి ఆ పెళ్ళేదో ఘనంగానే చేస్తాం. ఆ తర్వాత అప్పుల వాళ్ళు మనల్ని చెప్పులతో కొడితే ఇంకా ఘనంగా ఉంటుంది. చాలేవాయ్, మరీ లేఖితనంగా అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే ఆ తర్వాత దాన్ని ఎంత చులకనగా చూస్తారో మనకు తెలీదా? నాన్న గొప్పలకు పోయినా పెళ్లికి అప్పులు చేయొద్దు. నువ్వేం భయపడకమ్మా. ఈ సంవత్సరం పత్తి వేసానంటే వచ్చే సంవత్సరం ఇలాంటి బాకీలు లక్ష తీరుస్తానమ్మా. బాబు, అరుంధతి నక్షత్రాన్ని దర్శించుకోవాలి రండి. నేను చూపించిన వైపు చూడు నాయన. అక్కడ మాకు ఆస్తి అప్పు చెప్పడానికి కోర్టు అమీనా ఏమైనా నిలబడున్నారా? కాదు నాయన, అరుంధతి నక్షత్రం కనిపిస్తుంటాడు చూడు. వారిని అబ్బడాల అయిందమ్మా పెళ్లి అంటే అనిగిందమ్మా రంది అని పేళ్ళాన్ని చూసి మురిచిపోబాకోయ్. పెళ్లి ఖర్చులకు తీసుకున్న నా బాకీ సంగతి ఏంది? పెళ్లి అని అప్పు చేశావు, కట్నం వద్దన్నావు, మరి నా బాకీ హెట్టా తీరుస్తావు బే? అన్నయ్య, ఈసారైనా బావగారికి ఇవ్వాల్సిన డబ్బులు తీసుకెళ్ళకపోతే ఏం నాయనా కనిపించిందా? కనిపిస్తోంది. ₹6,000 అప్పు. హాస్యం కాదు నాయనా, అరుంధతిని చూడటం క్షేమకరం. బాగా అప్పిచ్చే వాళ్ళని తప్ప అరుంధతిని కాదు కదా, అనసూయను కూడా చూడను. పదండి. తప్పండి తప్పండి. కాఫీ పట్టుకురా. మామూ సామాన్ ఎత్తుకోద్దాం రా. ఆగండి ఆగండి, ఎవరికి నేర్చుకునేది? అందరికి కాఫీ. నెట్టుకోవాకండి, కాఫీ తీసుకుని అట్ట పోయి నిలబడింది. ఈ ఇంట్లో పెళ్ళం లోపలుంటే మొగుడు బయట ఉండాలి, మొగుడు లోపలుంటే పెళ్ళం బయట ఉండాలి. సంసారం ఎట్ట చేస్తారు? ఏదో వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారులే. అదేమిటమ్మా, 2 రోజులైనా ఉండకుండా పెడతారా? ఏమిటి 2 రోజులా ఈ ఇంట్లోనా? అదేమిటి తమ్ముడు గారు, ఇల్లైతే చిన్నదే కాని ఇంటి వెనక రోడ్డు, ఇంటి ముందు రోడ్డు చాలా విశాలంగా ఉంటాయి. ఈ వేసవ కాలంలో చాపలేసుకుని ఆరు బయట పడుకుంటే ప్రాణం ఎలా పోతుందో మనకే తెలీదు. అవునమ్మా, ప్రాణం పోవటం మాత్రం ఖాయం. అదంతా నాకు తెలీదు. మీరు 4 రోజులు ఉండాల్సిందే. అది కాదమ్మే, సేవ దూరడానికి చోటు లేనప్పుడు ఈయనకెందుకు ఈడుచుకు రావాలి అంతమందిని? గొప్ప కోసం పోయి డాబు సరిగా పెళ్లి చేసుకుని పీకల దాకా బో పెట్టినోడు ఆ నుంచి అడే దోలేస్తే పాలే. ఈయనకెందుకు ఈడుచుకు రావాలి? ఎంత బాగుపడతాడా మీ మనిషి? మన పెళ్లిలేనేమే 3 పందులతోటి 6 కుండల కళ్ళుతోటి అయిపోద్ది. ఏమిటండి కర్మ? కర్మ కాదు, మధురానుభూతి. ఒంగు సామె ఒంగు. వన్ స్టిల్. ఆ భోగి తిందులేసండి, పొట్ల వేసుకోండి. థ్యాంక్ యూ వన్ మోర్ సార్ ఇస్తున్నారండి, అట్లే చూడండి. నవ్వండి. స్మైల్ ప్లీజ్. డబ్బులన్నీ ఆడు దొబ్బేసి మా శాతి పెంట కుప్పలన్నీ ఎత్తేస్తున్నాడు. ఈ కౌన్సిలర్ పదవి కన్నా కక్కల దొడ్లు ఊర్చుకోవడం మెరుగు. సార్ వన్ స్టిల్. సార్ వన్ ఫోర్ సార్.
ఎవడో ప్రజాసేవే మా కర్తవ్యం. పోగతి మేడం వన్ స్టిల్ ప్లీజ్. కొంచెం దగ్గర తీసుకోండి, ఇంకొంచెం. స్మైల్ ప్లీజ్. నమస్కారం అమ్మా, నేను నిజం పత్రికా విలేకరి. మీరు మీ కౌన్సిలర్స్ ఇలా రోడ్లు ఓడ్చడంలో కారణం ఏమిటో వివరించగలరా? నా మున్సిపాలిటీ, నా రోడ్లు, నాకు ఓట్లు ఇచ్చిన నా ప్రజల మురికి వదలగొట్టడమే నా ధ్యేయం. నగరంలో మెదడువాపు వ్యాధి ఉంది కదా, మీరేం చర్య తీసుకుంటున్నారు? అందుకే కదా ఊరంతా సింబడం మొదలెట్టాము. మా మున్సిపాలిటీలో మెదడువాపు ఎక్కువ మందికి వచ్చినందుకు మాకు ఎంత గర్వంగా ఉందనే. ఎందుకంటే ఎక్కువ మందికి మెదడు ఉందని ఇప్పుడే కదా తెలిసిందే. ఏందలా నోరు తెరుచుకున్నావు? రాసుకో. వీడికి మెదడు ఉంటే కదా వాపు రావడానికి. మున్సిపల్ చైర్మన్ జగపతి గారు, 1వ వార్డు కౌన్సిలర్ అక్కయ్య గారు, 2వ వార్డు కౌన్సిలర్ సావిత్రి గారు, 3వ వార్డు కౌన్సిలర్ కక్కయ్య గారు. ఇదిగో చైర్మన్, ఇక ముందు ఇలా చెత్త చెదారాలు ఎత్తే కార్యక్రమాలు ఎట్టావో మేమంతా ప్రతిపక్షాల్లో చేరిపోతాం. ఆయన ఎవరి కోసం అండి ప్రజాసేవ? మన కోసమేనయ్యా. ఈ జనం సంగతి మీకు తెలియదు. ఒళ్ళంతా వాతలు పెట్టి కాస్త రాసుకోవటానికి వెన్నపోసిస్తే చాలు, సంతోషిస్తారు. మనం ఎన్ని వెధవ పనులు చేసినా ఇలాంటి వాటితో కప్పెట్టచ్చు. ఏంటో మా వ్యాపారాలన్నీ మూయించి కౌన్సిలర్లను చేతివా? 1,00,000 రూపాయలు వార్డు మీద పోతే 10,000 రాకపోయా ఎట్టాగా సచ్చేది? సార్, నువ్వెందుకు వచ్చావురా? ఓ బయటికి రే. మేమంతా అఫీషియల్ వర్క్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తావా? ఓ బయటికి. సార్, ఈ ఫైల్లో అర్జెంటుగా మీ సంతకాలు కావాలండి. గెట్ అవుట్. పిలిచినప్పుడు రా. అసలు సంగతి మర్చిపోయాను. మన మున్సిపాలిటీకి 1000 పంపులు శాంక్షన్ అయ్యాయి. ఒక్కొక్క కౌన్సిలర్ కి 10 పంపులు ఇస్తున్నాను. పంపు 10,000కి అమ్ముకోండి, సరేనా? ఓరి నీ కిలో సావిత్రి నాలికి ముంచ ఎంత మాట. చైర్మన్కి మన మున్సిపాలిటీ స్కూళ్ళకి 50 టీచర్ పోస్టులు శాంక్షన్ అయ్యాయి. ఒక్కొక్క కౌన్సిలర్ కి 2 పోస్టులు ఇస్తున్నాను. పోస్ట్ 15,000కి అమ్మేసుకోండి. పూర్ణాయను ఎంత లాభం? ఎంత లాభం? నేను ప్రతిపక్షాల్లో చేరటం విరమించుకున్నా. ఈ ఆట నుంచి నా ప్రజలకే సేవ చేస్తా. యారా అబ్బాయి, ఆ పిల్ల నీ కోసం ఎదురు చూస్తుంది. ఇంత ఆలస్యంగా వచ్చావే? ఏమిటి ఆలస్యం అయ్యేది? రేపు ఇంకా ఆలస్యం అవుతుంది. ఎల్లుండి అసలు ఇంటికే రాను, ఆఫీస్లోనే వస్తాను, సరేనా? గుమాస్తా వేతకు ఎందుకు పెళ్లి చేసావే? రేపు ఆఫీసు పెళ్ళాన్ని పిలిపించుకుని నేను రాసుకునే టేబుల్ లేదు, దాని కింద కూర్చొని కాపురం చేస్తాను. గుమాస్తా వేతను అంతకంటే ఏం చేస్తాను? నేనే కరెక్ట్ అనుకున్నావా? అమ్మాయి, వీడికి ఆకలేస్తుంది, కాస్త అన్నం పెట్టమ్మా. అన్నం వడ్డించదా? తిండి తింటానికే కదా ఇంటికి వచ్చేది. పద పెట్టు. అమ్మా రాజీ, రాజీ లే అమ్మా. ఎక్కడికమ్మా? రాముల వారి గుళ్ళో బుర్రకథ చెప్తున్నారు, చాలా బాగుంటుంది. నేను ఒక్కదాన్నే వెళ్ళలేనమ్మా, నాకు కాస్త తోడురా అమ్మా. లేమ్మా. అబ్బా, లే. రాత్రంతా నిద్ర లేకుండా చంపావు, మళ్ళీ ఈ రోజు కూడానా? నాకు నిద్ర వస్తుంది. కథ చాలా బాగుంటదంటమ్మా. అత్తయ్య, పాప రాజీకి నిద్ర వస్తున్నట్టుంది. అదేమిటమ్మా, రోజు నిద్రపోవచ్చు, రోజు బుర్రకథ వస్తుందా? లేలే రే చంద్రం, మేము బుర్రకథ కడుతున్నాం కానీ తలుపేసుకో. రోజు బుర్రకథలేంటే మీ ఆరోగ్యం అవుతుంది. ఈ రాత్రికి మానేయండి. ఎంత ప్రేమ ముంచుకొచ్చిందిరా అన్నది. తలుపేసుకో. వేసుకుంటా వేసుకుంటా, జాగ్రత్త వెళ్ళండి. అమ్మాయ్య, తలిపేసేసాను. నాకేదో భయంగా ఉందండి. నాకు భయంగానే ఉంది. కొత్త కదా, కొత్త పెళ్ళం కొత్త సైకిల్ కొంచెం దారిలో పడేదాకా ఇబ్బంది. మీరు భలే తమాషాగా మాట్లాడతారే. తమాషాగా మాట్లాడటం కాదు, తమాషా కథ కూడా రాశాను. మీరా? ఏం కథలు రాశారు? అది కాకి నీలకొండ కథ నేనే రాశాను. కోతి రొట్టె ముక్క కథ కూడా నేనే రాశాను. రెండో ఏకం కూడా మీరే రాశారా? అది 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 నేను రాయలేదు, మా శిష్యుడు రాశాడు. ఏమండి, మా
మనం ఈ ఒక్క గదిలో ఇలా ఎంతకాలం చెప్పండి? మన కోసం రోజు మీ అమ్మ చెల్లెలిద్దరూ ఎన్నాళ్ళని హరిగదులకు వెళ్తారు? మనం ఎప్పుడు ఇలాగే ఉండటానికి ఈ పక్కనే ఓ పెద్ద ఇల్లు అద్దె తీసుకుంటున్నాం. 500 పోయినా సరే. ఆ? ఎప్పుడు ఇలాగే ఉంటావా? ఉండకపోతే ఎలా? అద్దె గిట్టద్దు. మనకి పెళ్ళై వారం రోజులైనా మన మొదటి రాత్రి ఇవాళ చేసుకుంటున్నాం. ప్రేమయాత్రలో మొదటి రాత్రిలో కొత్త పాటలకు కొరతగదా, పాట వరసకే మాటలు మార్చి పాడుకొనుటయే మేలుగదా. ప్రేమయాత్రలో మొదటి రాత్రిలో కొత్త పాటలకు కొరతగదా. చంద్రశేఖరానికై పాలు తెచ్చినానురా, త్రాగి నన్ను చేరరా. చంద్రశేఖరా తొలినాటిరే తడబాటు పడితే పాలన్ని నేల పాలు కావా. ఓహో వయ్యారి నా చెంత చేరి తాపాలు చల్లార్చరావా. ఆహా లాహిరి లాహిరి లాహిరిలో మనసే ఊగెనుగా తూగెనుగా తూగెనుగా. ఆ లాహిరి లాహిరి లాహిరిలో అయ్యో మంచమి విరిగెనుగా ఒరిగెనుగా ఒరిగెనుగా. పాతరాతి నేల మీద పానుపు మనకు పరచినాడు బుద్ధి లేని వేలుపు. పాపాయి పుట్టింది పాల కోసమే చింది, మన ఇంటి ఖర్చే పెరిగింది. పాపాయి పుట్టిన జీవాలు పెరుగునా, తిప్పలు మనకు తప్పవులే, మన పప్పులు పెరిగి తీరునులే. చేసిన అప్పులు తీరేనాని మనిషికి కలిగెను సందేహం. అసలును మించే వడ్డీ లెక్కలు సగటు మనిషికొక సందేశం. చేసిన అప్పులు తీరేనా. ఏమిటలా గిన్నెలు పాల్గొడుతున్నావు? పాప ఏం చేసాయి? ఇంతకన్నా నన్ను ఏం చేయనిచ్చారు? అబ్బబ్బా, ఈ అవమానాలు నేను పడలేను. నిన్న కిరాణా కొట్టివాడి మాటలు వింటే మీరైతే ఏం చేసేవారు? ఏం చేసేవాడిని కాదు, నవ్వుతూ వచ్చేసేవాడిని. మాటలకేం చెప్తారులేండి. మీరు కాశ్మీర్ మహారాజులో ఆఫీస్కి వెళ్తారు, ఇక్కడ అవసరం పడేది నేనేగా. అబద్ధాలు అడకు. కాశ్మీర్ మహారాజు ఎప్పుడైనా మున్సిపాలిటీ ఉద్యోగం చేశాడా? ఈ సరసాలకి ఏం తక్కువ లేదు. డాడీ ఫీజు ఎంత? ఎంతేమిటి? 100 రూపాయలు మామూలేగా. నా డిగ్రీ కూడా ఇంత ఖర్చు కాలేదు. కాన్వెంట్ కాన్వెంట్ అన్నారు కదా,
అనుభవించండి. రే బుడ్డోరా, బళ్ళో చెడి గుడి తిరగకుండా చక్కగా ఇంటిరా, మంచి తాటి ముంజలు తెచ్చి పెడతా. అలాగే అటు చూడండి. బంగారు పోనీ. అడుగుతున్నా నువ్వు కూడాడా? అన్నయ్య టైప్ ఇన్స్టిట్యూట్ కి ఈ నెల ఫీజు కట్టలేదు. ఇంకొక నెల ఆగమనమ్మా, ఏకంగా ఒకేసారి 2 నెలలు కట్టేద్దాం. అలాగే. డాడీ డాడీ పాలవాడు. చంద్ర గారు అబ్బా మీ నాన్న పిలు. లేదండి, ఇప్పుడే మిమ్మల్ని చూసి ఎక్కడికో వెళ్ళాడు. వెళ్తాడు పౌరుషం వేడి చస్తేగా, ఇట్లాంటి పుట్టడమే దండగా. ఏమిటి నీ మాటలు? నీ బాకీ ఎంత, నువ్వెంత? వేధవ డబ్బుల కోసం నోటుకొచ్చినట్టు మర్యాద లేకుండా మాట్లాడతావా? మర్యాద పాలు పోయించుకునేటప్పుడు ఉండాలమ్మా. ఇంతకే అయ్యగారు ఉన్నారా లేరా? ఆయన అర్జెంట్ గా ఆఫీస్ పని మీద వెళ్ళారని చెప్పటం నాకు చేత కాదు. మీరు వెళ్ళండి. వెళ్తా ఎన్నాళ్ళు ఇలా కేడీలా తిరుగుతాడో చూస్తా. దొరికితే కాదు కడిగేది. ఏంటయ్యా కడిగేది? ఆళ్ళని ఏళ్ళని కడిగి ఆ నీళ్ళని ఖర్చు పెట్టడం ఎందుకు? ఆ కాచి నీళ్లు పాలల్లో కలుపు. ఇలాగే చేస్తే ఆ నీళ్ళ పాలు కూడా దొరకవని మీ కొడుకుతో చెప్పు. డాడీ పాలాడెళ్ళాడు. ఏడేవాడు వెళ్ళాడా? వెళ్ళి గంట అయింది. వేధవా బతికిపోయాడు. వాడు మాట్లాడి చంపేద్దామని వచ్చాను. వాడు నన్ను ఏమైనా అన్నాడా? అన్నాడండి, బాగా అన్నాడు. మిమ్మల్ని మాత్రమే కాదు, మమ్మల్ని అందరినీ అన్నాడు. వాడు నాన్న కూతులు కూస్తుంటే మీరు సినిమా పాటల్లో వింటూ ఆనందిస్తారా? ఛే, పెదవది కాఫీ కోసమేగా ఇన్ని బాధలు. కాఫీ మానేస్తామండి. తీర్చగలిగే శక్తి లేనప్పుడు అప్పు చేసి తినడం ఎందుకండి? తిండి పెడతానని నన్ను కట్టుకున్నారు గాని తిట్లు తినిపిస్తారని కాదు. ఏనాడైనా మిమ్మల్ని ఒక చీర కావాలన్నానా, కాసులు కావాలన్నానా, సినిమా చూడాలన్నానా? రాత్రిపూట పక్క మీద వచ్చిన కసి ఉద్రేకం పగలు కూడా మగాళ్ళలో ఉండాలండి. పప్పున సాంబార్న పెరుగున వేడి తల్లి. ఏమిట్రా పెరుగు కావాలా? పెరుగు మజ్జిగ నీళ్ళు లేకుండా మేము నానా అవసరపడుతుంటే నీకు పెరుగు కావాల్సిందిరా? పెరుగు ఇదేమన్నా నీ అత్తగారులు అనుకున్నావా? లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు అవుతుంటే చూస్తూ ఉండడానికి నేను ఎవరో చాటేద్దామని అనుకున్నావా? అందరికీ నేనంటే అలసైపోయింది. ఎరా నా జీతం నేను ఒక్కడే మింగుతున్నానా? పోనీ తాగి తందాలు అంటే అడగచ్చు, నాకు మాత్రం బాధ్యత లేదు. రాత్రిపూట పెళ్ళం పక్కన ఉన్న కసి ఉద్రేకం పగలు కూడా ఉంటే నీలాగా బొచ్చి తీసుకుని నీళ్ళు మరి అడుపు తింటూ ఉంటావు. ఏమిటా చూపు? ఇంకో మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళు వెళ్ళరా. వెళ్ళవా? అయితే నేనే వస్తాను. అమ్మా అయ్యగారికి మతి తప్పినట్టు తొందరగా డాక్టర్ చూపించండి. ఒరే, సంసారం అన్నాక ఎన్నో ఇబ్బందులుంటాయి. అల్లుడు గారు ఏమనుకుంటారో ఏమో. అప్పులో అప్పు, ఎక్కడైనా 1000 రూపాయలు అడిగి తెచ్చివు. 1000తో సమస్యలు తీర్తాయా? రైతుని తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చే బ్యాంక్ ఉందేమో చూసి నన్ను తాకట్టు పెట్టండి. అన్నయ్య, అవునమ్మా, ఆడపడుచుని ఆదుకోలేని దరిద్రుణ్ణి. బంగారం పండించాలని మట్టినే నమ్ముకుని బతుకుతున్న వెర్రివాణ్ణి. కూలీవాడిలా బతకలేక, భూస్వామిలా ఎదగలేక ఏడుస్తున్న మధ్యతరగతి రైతునమ్మా. మీరేనా చంద్రం అంటే? అవునండి, మీకేం కావాలి? నేను మున్సిపాలిటీ ట్యాప్ కోసం అప్లై చేశాను. కాగితం వెంటనే పంపించండి. ఎప్పుడు అప్లై చేశారు? నిన్న అప్లై చేశాను. నిన్నిచ్చిన అప్లికేషన్లో ఇంకా అలా ఉన్నాయి. నిన్నిచ్చి వాళ్ళు ఇమ్మంటారేంటండి? రూల్స్ నాకు తెలుసు. వెంటనే కాగితం పంపించు. ఏం బెదిరిస్తున్నారా? ఆఫ్టర్ ఆల్ ఒక గుమస్తా వేధవి నిన్ను బెదిరిస్తే నా విలువ ఏంటి? అగవయ్యా చంద్రం, బురదలో ఉన్న పంది జోలికి బుద్ధి లేని మనిషి జోలికి వెళ్ళకూడదు. అయ్యా మేము తెలివి తక్కువ వెధవలం, తమరు తెలివి గల వెధవ. చేతనైంది చేసుకోండి. చేస్తాను, చేసి చూపిస్తాను. ఈ అంట్ల వెధవ చైర్మన్ గారి దగ్గర మన ఇద్దరు గురించి బ్యాడ్ గా రిపోర్ట్ చేస్తాడేమో. చెయ్యనియ్యవయ్యా. ఆంబోతు రంకేస్తే మనిషి వణుకుతాడు గాని వెంట్రుక కదులుతుందే, వీడు అంతే. చైర్మన్ గారు రమ్మంటున్నారు. ఏమయ్యా, నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏమిటి? గుమాస్తా ఉద్యోగం. నిన్ను చూస్తుంటే అలా అనిపించటం లేదు. మీర్జాపురం మహారాజా మనవడు ఇంట్లో వాళ్ళకొచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనిపిస్తుంది. మాట్లాడమే. మీ ముందే మాట్లాడడం సార్. నాకు మస్కా కొట్టుకు. శ్యామలరావు అడిగిన పని చేయనన్నావటగా. వాడు మన ఆఫీస్నే మోసం చేస్తున్నాడు సార్. వాడు నా దగ్గర బంధువు అయ్యా. ఆఫీస్నే కాదు, ఆల్ ఇండియానే మోసం చేస్తాడు. వీలైతే నువ్వు వాడితో కలిసిపో. క్షమించండి, చూస్తూ చూస్తూ నేను ఆ పని చేయలేను. ఎందుకయ్యా నీ నిజాయితీ? నీకు బతకడం తెలుసు కానీ ఎలా బతకాలో తెలుసా? ఇంకెప్పుడయ్యా మీరు కళ్ళు తెరిచేది? మున్సిపాలిటీ సొమ్ము నేను తింటున్నాను, మీరు కూడా తినండి అని ఎన్నిసార్లు చెప్పాలి? చూడు, మర్యాదగా వాడు ఇచ్చిన డబ్బు తీసుకున్న ఫైల్ కమిషనర్ దగ్గరికి పంపు, లేకపోతే వీధుల్లో తిరగాల్సి వస్తుంది. ఇడియట్, గెట్ అవుట్. ఏంట్రా ఇందాకంచి చూస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు పేరుతున్నావు. నేనేమన్నా చవటని అనుకున్నావా, దద్దమని అనుకుంటున్నావా? ఆవిడతో కూడా చీములు ఎత్తులున్నాయిరా. నాకు మానాభిమానాలు ఉన్నాయి. పిచ్చి పిచ్చి వాడు వాగావంటే
నెత్తి మీద ఉన్న 4 గంటలు పీకి నీ చేతిలో పెడతాను. నీ కళ్ళు పొడి చేస్తాను. నీ కాళ్ళు విరగొడతాను. రాస్కెల్. నీకంటే మున్సిపాలిటీ పందులున్నాయనరా. ఊళ్ళో ఉన్న పెంటలన్నీ తిని ఊరంతా శుభ్రం చేస్తాయి. అక్కడ జ్ఞానం కూడా నీకు లేదురా. స్కౌంటర్ బతికిపోయాం. అంతకన్నా ఇంగ్లీష్ లో నాకు తిట్లు రావు. రేయ్, వెళ్ళి నీ జీవితంలో నాతో పెట్టుకున్నావంటే సింపుల్ గా నిన్ను మర్డర్ చేసేస్తాను. జాగ్రత్త. రేయ్. గంట పైకి వెళ్ళి అడుగు వచ్చాడ్రా. ఏమయ్యా తలుపేసుకోపోతే అందరికీ ఒకసారి రావాలా? ఘల్లు 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 గజ్జల సంగీతము కందనాన కాన ఘల్లు 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 పెద్దల బండారము కందనాన కాన
తాకిన ప్రతి ఆడది మీ పెళ్ళాలనుకున్నారా రాస్కల్స్? బస్ స్టాండ్ లో రౌడీలతో నేను గొడవ పెట్టుకునేవాడిని, కానీ ప్యాంటు తిరిగిపోతుందని ఊరుకున్నాను. కూర్చో. పంగుడూరు ప్రకాశం పంతులతో నాది ఒకటే ఊరు తెలుసా? పుస్తకం తీ. నిన్న ఎంతవరకు చెప్పాను? ఝాన్సీ రాణి పాఠం చెప్పు. అమ్మో ఆ పాఠం లేదు, ఆవిడ గుర్రం పారిపోయింది. పోనీ రుద్రమదేవి? అమ్మో ఆ పాఠం లేదు, ఆవిడ కత్తి దొంగలు ఎత్తుకెళ్లారు. అదేమిటండి? నీకు ఉన్నవాడితోనే వస్తున్నాను, ఇంకా ఆ పాఠాలు కూడా నేర్పానంటే ఏమవుతుంది? నువ్వు పాల గ్లాస్ తీసుకుని పడగదిలోకి వచ్చేసరికి నేను 10 మంది రౌడీలను మంచ కింద కాపలా పెట్టుకోవాలి. రౌడీలా? ఎందుకు? ఎందుకేమిటి? ఏదైనా తేడా వస్తే నా పని అవుతుంది. ఎదుర్కోలేవా? టంగుటూరి ప్రకాశం పంతులది నీది ఒకే ఊరన్నావుగా? కాదు, ఊరు మార్చేశాను. ఆయన టంగుటూరు, నాది గగ్గడోలు. పెడిమిలోనే చల్లనేలను ఈ మాయేమో జాబిలి ఈ మాయ. నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వా నాయనా? ఏ బిచ్చగాడో అనుకున్నా. నా గొంత అంత అసహ్యంగా ఉందంటే సరిగ్గా ఆలాపించానంటే రాళ్ళు కరిగి ఇల్లు కూలిపోతుందేమోనని జస్ట్ లైట్ గా వదిలేదంతే. అమ్మా, అన్నయ్య ఏదో ప్రేమలో పడ్డాడు. ప్రేమించడానికి నీ మొహం. ప్రేమించాలంటే మంచి పర్సనాలిటీ కావాలి, దానికి మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉంటే అది ప్రేమను కోరుకుంటుంది. కోరుకున్న ప్రేమని అది అది ఎవర్రా అమ్మాయి? ఇది ఇది ప్రేమించవా? అది 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 అంటే కాదురా, అమ్మాయి ఎవరు? అమ్మాయి కదే అబ్బాయి, నా ఫ్రెండ్ సుబ్బారావు. ఆడవేషం ఎంత బాగున్నారో చూడు. నీ పొగర్తీయ, ఎంత ధైర్యంరా నీకు? ఆ అమ్మాయిని నా ముందు ముద్దు పెట్టుకుంటావా? అమ్మాయి కదే అబ్బాయి సుబ్బారావు. ఏడ్చావులే, నోర్మి. ముచ్చటగా ఉందిరా పిల్ల. నీకు నచ్చిందా? నచ్చకేం చేస్తుందిరా? పేరేంటి? అరుణ. కంగ్రాచులేషన్స్ సరేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అతను మనిషి అనుకున్నారా, జంతువు అనుకున్నారా? ఎందుకు అలా కొడుతున్నారు? దొంగతనం చేసే నా కొడుకుల్ని కొట్టకుండా సల్యూట్ చేయాలా? అవసరం లేదు. నేరం చేస్తే అరెస్ట్ చేయండి, కోర్టుకు పంపించి విచారణ చేయించండి. అంతేగాని చచ్చేదాకా కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈ టౌన్ మొత్తంలో నా ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఇంత ఫోర్స్ గా మాట్లాడుతున్నావు, ఎవత్వే నువ్వు? నేనెవరినో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడితే మర్యాద దక్కదురా. నా డ్యూటీకి అడ్డం వస్తే ఎవరిని లెక్క చేయను. మనిషిని హింసించడం నీ డ్యూటీనా? దౌర్జన్యం చేయడం నీ హక్కా? ఆ మనిషిని దెబ్బలకు చస్తే అతని భార్య బిడ్డ ఆకలికి ఎవరు సమాధానం చెప్తారు? అరుణ, వాళ్ళు పోలీసులు. తోచకపోతే ఏమైనా చేస్తారు, ఎవరినైనా కొడతారు. మనకెందుకు పదా? అందరూ వీళ్ళు అనుకోబట్టి వీడు చెలరేగిపోతున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఒక దొంగను సపోర్ట్ చేసినందుకు నిన్ను కూడా. కాదమ్మా, కాదు. మా ఆయన దొంగ కాదు. మా ఇంటి పక్కన సాని కొంపు నడుపుతున్నారని ఆయన ఎన్నిసార్లు రిపోర్ట్ ఇచ్చినా లంచాలు మరిగిన పోలీసులు పట్టించుకోలేదు. దొంగ కేసెట్టి ఆ మాట అడిగాడని ఆయన్ని చచ్చేటట్టు కొడుతున్నారమ్మా. అబద్ధాలు ఉంటే చంపేస్తాను. మీ ఆయన దొంగతనం చేసినట్టు నా దగ్గర సాక్ష్యం ఉందే. వృత్తికి ద్రోహం చేసే నీలాంటి గూండాలుంటే దొంగ సాక్ష్యాలు ఎన్నైనా వస్తాయి. అవునే, దొంగ కేసు పెట్టి వీడిని అరెస్ట్ చేశాను. నువ్వు చేసే చేసుకోపా. ఇదిగో చేస్తారా? మళ్ళీ అతను ఒంటి మీద డబ్బులు కట్టండి, ఎంత చూస్తాము. నిన్న కోర్టు లాగి నీ బ్రతుకు బజారుకు వెళ్తారు. నన్ను వదలండి. ఇలాంటి వాళ్ళు ఊరికే వదిలిపెట్టుకోండి. ఏయ్, ఈ సెలవు ఏంట్రా?
ఏం తెస్తాయి గారు సింసారా మింగినోళ్ళ మెదలకుండా కూర్చున్నావు? ఒక ఆడది ఈ రోజు నాకు నా అధికారానికి ఎదురు తిరిగింది. దాన్ని ఏం చెయ్యాలో చెప్పండి. చెప్పి చేసేవాడు పోలీస్ కాలేడు, చెప్పకుండా చెయ్యాలి. ఎస్ఐ గారు, దొంగసారా వ్యాపారంలో చేసిన మర్డర్లన్నిటికీ మీరు నాకు గొడుగు పెట్టారు కదా, మీకోసం ఒక్క మర్డర్ చేయలేనా? చెప్పండి, వేసేస్తాను. సార్ లాకప్ లో కైతే చచ్చిపోయాడు సార్. మరి ఇప్పుడు ఎట్టా ఎస్ఐ గారు? జరిగిన లాకప్ మద్దర్స్ లో ఇదొకటి. రేయ్, ఈ రాత్రికి వాడి శవాన్ని ఊరు బయటికి తీసుకెళ్లి కాల్చిపడేయండి. ఉన్న సెంటర్ లోనే ఊడబొడిసినట్టు భలే పని జరిగిందే. నువ్వేం చింతపడకో. లక్ష అవసరమైతే 10 లక్షలు ఖర్చు పెట్టైనా సరే ఈ కేసు కొట్టే ఇస్తాగా. అవసరమైతే ప్రతి చోట రాత్రి మకాం పెట్టి ఢిల్లీ దాకా నడిచి వెళ్ళైనా కేసు మాఫీ చేయిస్తా. మీరెవ్వరూ ఏం చేయక్కర్లేదు, నేనే నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. అవును, కోర్టులో తీర్పు నాకు వ్యతిరేకంగా రాక తప్పదు. నా పాత రికార్డులు కోర్టు పరిశీలించిందంటే కొత్త కొత్త రంగులు బయటపడతాయి. అప్పుడు డిపార్ట్మెంట్ చేత డిస్మిస్ చేయబట్టం కంటే నేనే రాజీనామా చేయటం బెటర్. మీరు రాజీనామా చేస్తే మా వ్యాపారాలు ఏం కావాలా? మనల్ని కాపాడటానికే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నేను చైర్మన్ గా, మీరు కౌన్సిలర్స్ గా పోటీ చేద్దాం. నేను సారా వ్యాపారం చేసుకునేవాడిని, ఈడేమో పిక్ పాకెట్ గాడు, అదేమో సిలక వ్యాపారం చేస్తుంది. మేము కౌన్సిలర్లం. అవే ఇప్పటి నాయకులకు కావాల్సిన లక్షణాలు. అందుకని నాటు సారా తాగేవాడి చేతికి సీమ సారా సీసా ఇస్తారా? ఖాతాలు పట్టుకోవడమే గాని కాళ్ళు పట్టుకుని ఓటు సంపాదించడం మాకు చేతవునా? జేబులు కొట్టడమే కానీ కడుపులు కొట్టడం మాకే చేతవు ఎస్ఐ గారు. అయినా మేం చేసే వ్యాపారాలన్నీ ప్రజలకు తెలుసు కదా, వాళ్ళు ఎట్టా ఎత్తారా ఆ ఓట్లు? తెలిసినా వాళ్ళు మనల్నే గెలిపిస్తారు. ఎవరు పాలనలోకి వచ్చినా మన గతి ఇంతే. ఎవరైతే ఏమని నీరసపడిపోయిన జనం మన విసిరే రూపాయలకు ఎగబడతారు. చిన్న దొంగల్ని లాఠీలతో కొడుతూ పెద్ద దొంగలకు దండలు వేసే వ్యవస్థ మనది. మనలాంటి పెద్ద దొంగలు అధికారంలోకి రావాలంటే దౌర్జన్యం చెయ్యాలి, సారాలో ముంచాలి, మైకంలో తేల్చాలి. సాగరా అన్నా తాగి ఊగర అన్నా సార తాగర అన్నా తాగి ఊగర అన్నా సార తాగి తాగి ఊగరన్న ఊగి ఊగి తాగరన్న తాగి తాగి ఊగరన్న ఊగి ఊగి తాగరన్న అన్నా తాగి ఊగర అన్నా సార తాగర అన్నా తాగి ఊగర అన్నా సార. రాజులు మన లీడరు మంచి బుద్ధి గల ఊరు. మా రాజులు మన లీడరు మంచి బుద్ధి గల ఊరు. పేద సాదలంటే ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు. రే దీపాలు దింపినారు కేకల దాకా. సారా అన్నా తాగి ఊగర అన్నా సారా అన్నా తాగి ఊగర అన్నా.
కోరడమే నేరమని ఊరకనే ఓటమ్మని కోరడమే నేరమని ఓటు కుక్క 100 లెక్క వద్దన్నా ఇస్తుండు పంచల సాపులు చీరలు పంచి పెట్టుకున్నాడు అన్నా తాగి ఊగర అన్నా అన్నా తాగి ఊగర అన్నా జెండా పట్టుకొని జయంతు తిరిగావు జెండా పట్టుకొని జయంతు తిరిగావు జగత్ పార్టీ మీటింగులు ఎర్రి గోల చేశావు పులిసిన కళ్ళు నీళ్లు పుల్లుగా పోతారు అన్నా తాగి పోగర అన్నా అన్నా తాగి పోగర అన్నా కళ్ళు సారా నీళ్లు కడుపారా నింపుకునే కళ్ళు సారా నీళ్లు కడుపారా నింపుకునే మద్దన్నది దిగకుండా మళ్ళా పోసే మద్దన్నది దిగకుండా మళ్ళా పోసి గుర్రం గురుతూ పైన కుద్దరని ముద్దర రై సాగర అన్న తాగి ఊగర అన్న సర సాగర తాగి ఊగర అన్న సర తాగి ఊగరన్న ఊగి తాగరన్న ఊగి తాగరన్న తాగి ఊగరన్న తాగేశం గుద్దేశం ఆడి ఎలక్షన్ల సంగతి దేవుడికి ఎరక మన కలక్షన్లు అయిపోయి మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా లేవద్దు పడుకోండి పడుకోండి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే వరకు గోడౌన్ లో ఉన్న ఒక్కడు కూడా బయటికి వెళ్ళటానికి వీల్లేదు. జగపతి, నువ్వు ఈ రోజున ప్రజల నోరు మూసి నీ అధికారాన్ని పొందగలవేమో గాని నీ పాపం తెలిసిన రోజున ఆ ప్రజలే నీ అధికారాన్ని అహంకారాన్ని నేలమట్టం చేస్తారు. నీ పతనాన్ని చూడండి నిద్రపోను రా రాస్కల్. నా పతనం కాదే, నీ పతనం గురించి ఆలోచించు. లేడు, జగపతి అంత చూస్తానని వెళ్ళాడు. వాడు రాక్షసుడు, వాడు రాక్షసుడు.
చైర్మన్ మాటా మంతి లేకుండా అట్ట కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతున్నావు? ఆ అరుణ జైలు నుంచి విడుదలైంది. విడుదలైందా? నువ్వు చూసావా? ఇదే గుడివాడ సెంటర్ లో అయితే గుండీలోడ తీసుకునే. సాలే ఈ ప్రతాపం, నువ్వు గుండెలు అడిగేసే లోపల అది వచ్చి మన గుండెలు పీకేస్తది. అవును, అది మీసాలున్న ఆడది. చెప్పు చైర్మన్, దాన్ని ఏదో ఒకటి చెయ్యకపోతే నేను ప్రతిపక్షాల్లో చేరిపోతా. Shut up! ఒక ఆడదానికి భయపడితే మనం ఎందుకు, మన పదవులు ఎందుకు? నాలో ఒక చెడిపోయిన ఎస్ఐ, బాగుపడిన రాజకీయ నాయకుడు ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ అదెంత? శత్రువుల నుండి దేశాన్ని కాపాడిన సిపాయి ప్రాణాలు కాపాడుకోలేని దేశభక్తి మనది. ఒక సైనికుడు చావుకి కారణమైన నీచులు శిక్షించలేకపోగా అధికారాల్ని అప్పగించిన నపుంసక నాగరికత మనది. అందుకనే చంద్రం, ఈ సమాజంలో నాలాగా నష్టపోయిన వారందరినీ తోడు చేసుకున్నాను. మా అందరిది ఒకటే ఆశయం, ఒకటే ఆవేశం. వాడికి ఎదురు తిరగడం, వాడి అంతం చూడడం. మళ్ళీ వాడితో గొడవ పెట్టుకోకు, వాడు సామాన్యుడు కాడు. అదిగో ఆ భయమే, ఆ పిరికితనమే వాడికి అధికారాన్ని అప్పగించింది. నువ్వేం మారలేదు అరుణ. పరిస్థితులకు లోబడి జీవితానికి తల వంచిన నీలాంటి వాళ్లే మారతారు చంద్రం. నీకు పెళ్ళైందా? అయింది. పోనీలే, నీకు పెళ్లి చేసుకునే ధైర్యమైనా వచ్చింది. పిల్లలు? ఇద్దరు. ఓసారి మా ఇంటికి రాకూడదు, పిల్లల్ని చూద్దు గాని. ఏ పెళ్ళాన్ని చూపించవా? చూపించడానికే. అది నీలాంటి ధైర్యస్తురాలు కాదు. ఇలా మాటలతో బెదరగొట్టావంటే. అమ్మా, ఈ అమ్మాయిని గుర్తుపెట్టావటే? అరుణ. బాగున్నావా అమ్మా? బానే ఉన్నానమ్మా, మీరెలా ఉన్నారు? నాకే అమ్మా వీడి దిగులు తప్ప. నా గురించి నీకెందుకే దిగులు? నేనే పాపాయినా? పాపాయే నయం రా, వయసు పెరగను నడక నేర్చుకుంటుంది. నీకు 40 ఏళ్ళు వచ్చినా ఇంకా పడుతూ లేస్తూనే ఉన్నావు. ఇప్పుడు చూసినా నా వయసు గురించి తప్ప ఇంకేం మాట్లాడవరా అరుణ? మా నాన్నగారి టైంలో కొన్న ఫర్నిచరు మార్చడం ఇష్టం లేక. ఉంటానికి డబ్బులే కాదు. షో, అది నా భార్య జానకి. నమస్కారం అండి. నమస్తే అన్నయ్య, నేను టైపుకు వెళుతున్నాను. వెళ్దాం, వెళ్ళొస్తానండి. టైం అవుతుంది. మంచిది. కూర్చోరునా? రేయ్ బాబు, ఆస్తులు సంపాదించకపోయినా సంతానానికి ఏం కొదవలేదు. వాడంతా నీ పొలికే. నీ పేరేమిటమ్మా? అరుణ. అవును, మా ఆవిడ ఎలా ఉందో చెప్పలేదు. బాగుంది. ఎందుకు నవ్వుతున్నావు? మీ ఆవిడ్ని చూడగానే నాకెంత గంటం తప్పింతోనే తలుచుకొని నవ్వుకుంటున్నాను. ఏమిటి అలా అన్నావు? అవును, నేను నిన్ను పెళ్లి చేసుకొని ఉంటే పిల్లల్ని కంటూ ఇంటి పని చేస్తూ. అందులో తప్పే ఉంది, ఇల్లాలి లక్షణమే అది. తీసుకోండి. వేడి తీసుకో, వేడిగా ఉంది. వస్తాను చంద్ర, వీలున్నప్పుడల్లా జానకి ఇంటికి తీసుకురా. తప్పకుండా. వస్తావుగా జానకి? అలాగే. ఏమిటా ఎంతసేపు? నువ్వు పంచర్ వేస్తున్నావా చేస్తున్నావా? హలో. ఓ మీరా? బాగున్నా? మార్నింగ్. కులాసాగా ఉన్నావా? నీ పేరేదో చెప్పావు ఆ రోజు. రాజండి. ఎస్. నీకు ఉద్యోగం దొరికిందా? లేదండి, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? గుంటూరులో సేల్స్ సర్వీస్ ఆఫీసర్. గుంటూరులో మీ నాన్నగారు అంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? టైప్ నేర్చుకుంటున్నానండి. గుంటూరులో లేదా టైపు? ఉందనుకోండి, కానీ ఏంటి, ఎవరైనా ప్రేమించావా? అబ్బే అదేం లేదు. పర్లేదు, మొహమాట పడకుండా చెప్పు. ఎవరు? నాతో పాటు టైప్ నేర్చుకుంటుంది. పేరు? రాజీ అని. రాజీ. ఏమిటండి? నిరుద్యోగ ప్రేమలో పడితే సగం ఉద్యోగంలో ఉన్నట్టే. అయినా ఏం లాభం సార్, మా ప్రేమ ప్రేమగానే మిగిలేటట్టుంది. అదేమిటి? ఆ అమ్మాయికి ఒక అన్న ఉన్నాడండి, వాడు మంచివాడు కాదట. మా పెళ్లికి అతను ఒప్పుకుంటాడో లేదనని తను భయపడుతుంది. వాళ్ళ అన్నయ్య నువ్వు చూసావా? చూడలేదు, వాడి మాట వింటే అసహ్యంగా. అదే, ఆ అనుమానమే రాకూడదు. నన్ను చూడు, పైకి చెడ్డవాళ్ళలా కనిపిస్తాను. నేను ఎంత మంచివాడినో ఎవరికి తెలియదు. మీరు మంచివాళ్ళని నాకు తెలుసు, కానీ వాడితో వెధవ. నాకు ఆఫీస్ టైం అయింది, నేను వస్తాను. ఇది ఆ కాకినాడ సంబంధమే అయి ఉంటది. నా బిడ్డ నచ్చిందని రాసి ఉంటారు. ఏం రాశారమ్మా? రాజీ వాళ్ళకి నచ్చలేదట. 50,000 కట్నం ఇస్తే ఆలోచిస్తారట.
దేనికి పిరికితను చావాల్సినంత కష్టం వచ్చింది. ఇంతకన్నా ఏం కష్టం రావాలమ్మా? ఇంట్లో మగవాడున్నా నేను నా పిల్లలు దిక్కులేని వాళ్ళమయ్యాం. వచ్చే జీతం అయిన ప్రాంతీలకు ప్యాకెట్లకే చాలడం లేదు. అయితే దానికి చావే పరిష్కారమా? జీతం సరిపోదనుకుంటే ఎలాగో సర్దుకుని బ్రతకొచ్చు. పైన సంపాదించే పాపిష్టి సంపాదన కూడా వీళ్ళ జల్సాలకు చాలక అప్పులు చేస్తూ తిరుగుతున్నారు. రాత్రి అయ్యేసరికి తాగొచ్చి మమ్మల్ని నరకయాతన పెడుతున్నాడు. ఈ బాధ భరిస్తూ అప్పుల వాళ్ళు చేసే అవమానాలు భరిస్తూ ఎందుకు బతకాలమ్మా? ఇప్పుడు వాళ్ళతో ఎక్కడున్నారు? థ్యాంక్స్ గురు, నీ పుణ్యాన 2 లక్షల బిల్లు శాంక్షన్ అయింది. దాన్నే గురు, నీ బిల్లు శాంక్షన్ అయితే 2000 రూపాయలు ఇచ్చావు. 3 రోజుల నుంచి మందు పోయిస్తున్నావు. నీలాంటి పార్టీలు ఉంటే మాలాంటి గుమ్మాస్త బదులు జోహార్. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? ఎందుకంటే కనిపిస్తుంటే తప్పు గురు, నువ్వు మాలాంటి గుమ్మాస్తాగాడివే. రా, చేతి తక్కువైంది. ఇదేంటి పోలీస్ స్టేషన్ పోలీసులు తక్కువేరా? మా పిల్లల్ని తీసుకొచ్చారా? పెళ్ళాలే పోలీసులు అవతారాలు ఎత్తొచ్చారు. పదండి. ఏంటి మర్యాద లేకుండా? Shut up! మర్యాద తెలిస్తే మీ భార్య బిడ్డల్ని పస్తులు పెట్టి ఈ ఎంగిలి కూడతండ్రు. మర్యాద తెలిస్తే మీ జీవితాన్ని క్లబ్లు పాలు చేసి మీ భార్యల జీవితాన్ని కాల్చుకునే స్థితికి తీసుకురారు. ఎస్ఐ గారు, ఇంకా చూస్తారే? ఈ నీచుల్ని నడి రోడ్లో నడిపించుకుని తీసుకెళ్తే గానీ వీళ్ళకి బుద్ధి రాదు. తప్పిపోయింది, వెళ్ళండి సార్. పెద్ద పెద్ద పేర్లు చెప్పి సినిమాలని షికార్లని చాలా దూరం పోయి పెళ్లి మాట ఎక్కిందో మళ్ళీ కనబడమండి. మగాళ్ళ మంది, మనగాళ్ళ మంది.
వల్లకాడే ఎట్టేస్తే ప్రజానేకం ఏమనుకుంటుంది? అది ప్రజల కోసమేగా. అది పాయింటే. ఇంతకీ ఆ వల్లకాడా? టౌన్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా సొంత స్థలంలో. ఏందే వల్లకాడ అంత దూరంలోనా? నేను సత్య ఒప్పుకోను. మా ఇంటి ఆడాలి అసలు ఒప్పుకోరు. మనలో ఊరన్న సత్య అంత దూరం ఎవరు తీసుకెళ్తారు? మీరే ఆలోచించండి. మున్సిపాలిటీ చైర్మన్లు కౌన్సిల్ సత్తే మొయ్యక్కర్లేదు. మున్సిపాలిటీ సెట్ తీసుకెళ్లే ట్రాక్టర్లా దాని మీద బలే తీసుకెళ్తారు చెత్తలాగా. అయితే నాకు ఇష్టమే. అయితే ప్రారంభానికి ఏర్పాటు చేయండి. ఎక్కడున్నాయి మన ఏర్పాట్లు? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్కారం జగపతి గారు. ఎక్క భలే ఉంది కదా. ఏమిటి శ్మశానానికి నా పేరు పెట్టావు? నువ్వు చైర్మన్ అయ్యాక జరిగే మొట్టమొదటి ఓపెనింగ్ అయ్యా ఇదే. నీ పేరు ప్రజానికి బాగా తెలియాలని అట్టెట్టా. కరెక్ట్ కరెక్ట్. దయచేయండి సార్. నమస్కారం. నమస్కారం సార్. ఈడెవడరా? ప్రతి రాజకీయ నాయకుడికి ఒక జ్యోతిష్కుడోళ్ళ. నీ వల్లకాటికి ముహూర్తం పెట్టింది ఈడే. కంట పేరుండ శవాల స్వామి. సోదరులారా, ఇవాళ మన పట్టణ చరిత్రలో గొప్ప దినం. ఆయన చేతులతో ప్రారంభింపబడిన ఈ వల్లకాడు చుట్టూ ఉన్న పొలాలన్నింటినీ కలుపుకుని ఎప్పుడూ శవాలతో కలకల్లాడుతూ ఉండాలని ఆయన ఆశయం. వెరీ గుడ్ వెరీ గుడ్. చైర్మన్ గారు ఇప్పుడు తన పవిత్రమైన చేతులతో మొదటి తిరిగిస్తారు. కట్టెలు ఊరికే పోతా ఉన్నాయే. ఎవరిదైనా గొప్ప విషయం ఉంటే బాగున్నా. కరెక్ట్ కరెక్ట్. గొప్పోడి శవమా? ఎవరున్నారబ్బా గొప్పోడు మీలో? చైర్మన్ గారు తగ్గండి నొప్పు. నువ్వు నోరు పూసి పడుకోలేక చెప్పు, పని అయిపోద్ది. అబ్బా తీసుకోండి, ముహూర్తం టైం దాటిపోతుంది. అబ్బా వల్లకాడ అభివృద్ధి అయిపోతుంది. తీసుకోండి తీసుకోండి. అంటే తను అంటుంది చైర్మన్ గారికి. జగపతి గారు వల్లకాడు. తీసుకోండి. జగపతి వల్లకాడు. జగపతి వల్లకాడు. జగపతి వల్లకాడు. రాస్కల్, నీలాంటి చదువు సంస్కారం లేని వాడిని కౌన్సిలర్ గా చేయటం నా బుద్ధి తక్కువ. పైగా ఆ వల్లకాటికి నా పేరేమిటి? జగపతి శ్మశాన వాటికని. వెరీ నైస్ వెరీ నైస్. అయితే బ్యాగ్ బ్యాగ్. దానికి తోడు మొదటి చిత్త నేను వెలిగించాలా? మంత్రులు పెద్ద పెద్దోళ్ళు ఉపన్యాసాలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని మనం చూస్తున్నాం కదా. మందు కూడా ఆ లెవెల్లో ఉండాలని కదా నేను స్టేజ్ మీదకి ఎక్కి ఆ వంతున ఉపన్యాసం చెప్పింది. నువ్వు ఇట్ట అనుకుంటావా? నేనేమన్నా కలగన్నానా? అదిగా చైర్మన్ గారు, నాకు అసలే అంతు పట్టడం లేదు. మన ఊరి మధ్యన శ్మశానం ఉండగా మళ్ళీ శ్మశానం ఎందుకండి? ఈ శ్మశానాన్ని మనం ఆక్రమించుకుంటున్నాం. ఏంటి వల్లకాడ? ఇంతకంటే నీచమైన పని ఏమైనా ఉంటుందా అని. చిచ్చి. ఆ శ్మశాన స్థలం విలువ ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం ₹1,00,00,000. కరెక్ట్ కరెక్ట్. రేపే సమాధులు తవ్వించి శుభ్రం చేయించండి. అలాగే. వల్లకాట్లో గుడిసిలేసే పకీర్ నాయాళ్ళు ఎవర్రా? అడగవయ్యా. ఆయన అడుగుతున్నారా? ఎవరు మీరు? అమర్గులు ఊరి నా కొడకల్లారా. మా మాంగారు తారెడతారేమోనే. ఒరే కక్కయ్య, ఏంది రక్కయ్య? ఈ నాయాళ్ళని ఇనుకొండ సెంటర్ లో అయితే ఇరుచుకు తినేవాళ్ళం కదరా. ఏడైతే ఏం చేయలేదంటారు. పాండి రేయ్, ఒకటో వాడు కౌన్సిలర్ ని 2 ఓట్ల ప్రజాబలంతో గెలిచినోడిని. 2 ఓట్లంట. అయ్య బాబు, ఏంట్రా కూసావు? మర్యాదగా వెళ్ళకపోతే పాపం పండిపోతాను చెప్పవయ్యా. మర్యాదగా వెళ్ళకపోతే ఆయన పాపం పడిపోతాను చెప్పమన్నారా? నాటు సారా అమ్మేవాళ్ళు, మాంసం కుప్పలు అమ్ముకునే వాళ్ళు ప్రజానాయకులు కాబట్టే పంచెల్లో బతుకులు గోషీల్లోకి వచ్చాయి. ఇంకా చూస్తారేంటి? లాగిపారేంట్రా గుడిసెలు. ఆగండి. ఈ శ్మశానం మీద మీకు హక్కు లేదు. ఓసి, నువ్వా మీసాల మొలిసిన నాగమ్మ? ఇదేమన్నా పల్నాడు అనుకున్నావా? మున్సిపాలిటీ. చూశారా చైర్మన్ గారు? చూస్తూనే ఉన్నాను. వీధిలో పడిన విప్లవాన్ని పోలీసుగా ఎలా అణచాలో బాగా నేర్చుకునే ఉన్నాను. చిన్న పోలీసు దెబ్బలు చాలకి ఇంకా కొట్టుకుంటూనే ఉంది. ఏయ్, సమాధులు పడగొట్టండి. ఎవరడ్డ వస్తాడో చూస్తాను. ఏమిటి? ఎవరడ్డ వస్తారో చూస్తావా? ఈ జనంలో నీకు ఎవరడ్డ రావాలో నువ్వే కోరుకో. అరుణ, నీ దోపిడిని ఎదుర్కోవడానికి ఇక్కడ నేల మీద మనుషులే కాదు,
సమాధుల్లో శవాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒక ఆడదాన్ని రేప్ చేసినంత సులభం కాదురా జన చైతన్యాన్ని ఎదుర్కోవడం. ప్రజల్ని మాటలతోనూ గొర్రెల్ని గడ్డితోనూ మోసం చేయడానికి అలవాటు పడ్డాం. అహంకారమే రాజ్యాల్లో నేలమట్టం చేసింది. అహంకారమే దశాబ్దాల రాజకీయ చరిత్రను సమాధి చేసింది. నువ్వెంతరా గడ్డి పరక? ఏం చూసావే? చూస్తారా రాత నోర్మించండి. అమ్మ మీద కర్రబడితే ఒక్కొక్కడిని పందినేసినట్టే చెప్పండి రే. చైర్మన్, ఈ ఫోటో స్టేట్ వీలునామా చూడు. పట్టణం అభివృద్ధి అయితే స్థలం పేదలకు చెందాలని గతంలో ఈ శ్మశాన స్థలాన్ని దానం చేసిన ఒక జమీందారు రాసిన వీలునామా. దీని మీద నీకు ఎలాంటి హక్కు లేదు. హక్కుందని హూంకరిస్తే ఈ శ్మశానంలో తగలబడే చివరి శవం నీదే అవుతుంది. చేతి మంటలు సిద్ధం చేసి పెట్టు. ఎవరికి అవసరం వద్దో చూద్దాం. ఇంతలో చైర్మన్ ని దీంతో సమానంగా చూసిందా? అలవెందుకుతో సమానంగా చూస్తే సంతోషమే. కుక్క కాకి లోకువా, నీకు మేవు లోకువా? దాన్ని ఏదో ఒకటి చెయ్యకపోతే నేను ఈ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి సారా కొట్టెట్టుకుంటా. అరే కరెంటు పోయిందా? రోజు పోతున్నా. ఎందుకు వచ్చారు? ఎవరు కావాలి? నువ్వే కావాలి. ఏమిట్రా అరుణ చేతుల్లో తన్నులు వచ్చారా? సిగ్గులేదు. అవునండి, దాన్ని కొట్టడానికి పోయారు. అదే బాగా తన్ని పంపించు. గట్టిగా అరవబాక. చైర్మన్ గారు మనుషులు ఒక ఆడదాని చేతిలో తన్నులు తినొచ్చారని మన మున్సిపల్ ఆఫీస్ లో తెలిసిందంటే వర్కర్లంతా మన పొరుగుని ఎలా వేస్తారు. అయినా దాన్ని లాభం ఏంటిలే. ఆ చంద్రంగాడు ఆ పేపర్లు దానికి చూపించకుండా ఉంటే ఇట్లా జరిగేదా? ఏమిట్రా ఇది? అవా అప్పుల వాళ్ళ కేకలు అరుపులు. వారం రోజుల్లోగా తీసుకున్న అప్పు తీర్చకపోతే కోర్టుకు వెళ్తామని వాళ్ళు ఇచ్చిన నోటీసులు. తీసుకున్న తర్వాత తీర్చక తప్పుతుందా? ఈ ఏడు పత్తి బాగా పండితే పైసలతో సహా ఇచ్చేస్తాం. అదే మాట 3 ఏళ్ల నుంచి అనడానికి నీకు సిగ్గేయడం లేదు. ఏమిటా నువ్వు అనేది? ఆర్భాటాలకు పోయి పెళ్లికి 25,000 అప్పు చేసావు. దొరికిన చోటులో అప్పు చేసి వేసిన పత్తి 3 ఏళ్ల నుంచి మన రక్తం తాగుతుంది. ఇన్నాళ్ళు పంట పండించడానికి బతికేవాళ్ళం, ఇప్పుడు వడ్డీలు కట్టడానికి బతుకుతున్నాం. రేపో మాపో వచ్చి వాళ్ళు ఇల్లు పొలం జప్తు చేస్తారు. ఇన్నాళ్ళు దాచుకున్న పరువు ప్రతిష్ట చంపుకుని ఉన్న ఊళ్ళోనే అందరం ముష్టెత్తుకుందామా? చూసావా చంద్రం, మన వాళ్ళు ఆఫీస్కి వచ్చేటప్పుడు టైం మెయింటైన్ చేయకపోయినా వెళ్ళేటప్పుడు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. ఆఫీసు వదిలిన తర్వాత అందరికీ పిల్లలతో సరదాగా గడపాలి ఉంటుంది కదండి. సరదా ఏమిటా సరదా? పెళ్ళాం బిడ్డలతో సరదా కూడా? అయ్యో, అసలు కొంపలో వాళ్ళ పోరు భరించలేకనే ఆఫీసులో ఏడ్చేది. అది నీలాంటి వాళ్ళు చేసే పని. సన్యాసిరావు, నీకు దురద పుట్టిందని ఊళ్ళో వాళ్ళందరినీ గోకోమంటావా? మరి లేకపోతే ఊళ్ళో వాళ్ళందరికీ నన్ను ఒక్కడే గోకమంటారా? అందరి ఇల్లు నీ ఇల్లులాగా ఉండదుగా. అది కరెక్ట్. గుడ్ ఈవినింగ్ సార్. హలో రాజు, బాగున్నావా? చంద్రం, నేను నడుస్తూ ఉంటాను, నువ్వు రా. పదండి పదండి. మీకు గుడ్ న్యూస్. ఏమిటి? నా పెళ్లి ఎవరితో? నేను ప్రేమించిన రాజీతో. నిజంగానా? మరి మీ నాన్నగారు ఒప్పుకోలేదు, అందుకే లేచిపోతున్నాం. రాజు! ఏమిటంటే అలా అరిచారు? పెద్దవాళ్ళని కాదని వెళ్తున్నావు. రేపు ఆస్తి కోసం ఆ అమ్మాయిని వదిలేస్తే? వదిలేసేవాడు ఆస్తున్నా వదిలేయచ్చుగా. రాజుని పోషించగల నమ్మకం నీకుందా? ఏ నేను మగాని కాదా? అది కాదు, రాజీ వాళ్ళ అన్నయ్య అతనుకున్న అప్పులు తీరుస్తాడా, చెల్లెలు పెళ్లి చేస్తాడా? వస్తాను సార్, మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను. ఎన్నింటికి వెళ్తున్నారు? రాత్రి 12 గంటలకు. నువ్వు ఇంకా మేలుకునే ఉన్నావా?
ఎందుకింత ఆలస్యమైంది? ఏమిటా అధికారం? నువ్వు నా పెళ్ళానివా, నా ఆఫీసర్వా? అది కాదండి, ఆఫీస్ 5 గంటలకే వదిలేస్తారు కదా. వదలగానే ఇంటికి వచ్చి అంట్లు తోమాలా? మగాడన్నాక 1,00,000 పనులు ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాలా? చెప్పక్కర్లేదులేండి. అయినా ఈ మధ్య మీరు మనసు ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నారు? అవును, బ్యాంక్ లో తాకట్టు పెట్టాను. ఏం వినిపిస్తావా? పిలిపించుకునే చోటైతే పర్వాలేదు. అంటే కాస్త ఆలోచించండి, మీకే అర్థం అవుతుంది. దానికి 12 గంటలుగా వస్తుంది. ఏమిటి నసా? వెళ్ళి పడుకో. అవునండి, మనసు ఒక చోట ఉన్నప్పుడు భార్య ప్రతి మాట మనసుగానే ఉంటుంది. అతనుకున్న అప్పులు తీరుస్తాడా, చెల్లెలు పెళ్లి చేస్తాడు? అతనుకున్న అప్పులు తీరుస్తాడా, చెల్లెలు పెళ్లి చేస్తాడు? అతనుకున్న అప్పులు తీరుస్తాడా, చెల్లెలు పెళ్లి చేస్తాడు? నిజమే, చేయలేను. ఏంటన్నయ్యా? 12 గంటలు అవుతుందమ్మా. దాహం వేస్తుంటేను. అమ్మో అమ్మో, ఒరే చంద్రం, ఎంత కారు రోజులు వచ్చాయో చూసావంట్రా? చూసానే. జరిగిన దానికి బాధపడి ఏం ప్రయోజనం? పెళ్లి చేయలేనప్పుడు దాని దారి అది చూసుకుంది. అందుకు సంతోషించు. మీరు ఇప్పుడేగా లేచారు? ఈ విషయం మీకెలా తెలిసిందండి? నాకు ముందే తెలుసు. మీకు ముందే తెలిస్తే నాకేనా చెప్పలేదే అన్నయ్య? అది అది ఎంత పని చేసావురా చంద్రం? నీకు ముందుగానే తెలిస్తే ఆ సంతోషరావు గారితో చెప్పకూడదు. ఆ అమ్మాయి లేచిపోకుండా జాగ్రత్త పడేవాడు కదా. ఆ కుర్రాడు చాలా మంచివాడమ్మా. ఆ సంబంధం తప్పిపోతుందేమో అని భయపడి చెప్పలేదు. మిమ్మల్ని అందరినీ ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావటం లేదు. పేదరికం అనుభవిస్తున్నా, కష్టాలు భరిస్తున్నా, ఇన్నాళ్ళు ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ ఎంతో పరుగుగా బ్రతికారు. కానీ ఈ రోజు నా పరుగుకు దెబ్బ తగిలి మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమైంది. చంద్రం, డైలాగులు చెప్తున్నావు. ఏదన్నా నాటకం ప్రాక్టీస్ చేస్తున్నావా? సంతోషరావు గారు, మీరు? అవునయ్యా, నేనే. ఎందుకు బాధపడాలి? దేనికి కుంగిపోవాలి? వయస్సు దాటినా దానికి పెళ్లి చేసే స్తోమత లేని నేను అది గడప దాటితే బాధపడడం దేనికి? ఇంకా దాని ధైర్యానికి తెగింపుకి సంతోషపడాలి గాని. నీ కూతురు లేచిపోయినా నువ్వు సంతోషపడతావు, నీ పెళ్ళం చచ్చిపోయినా నువ్వు సంతోషపడతావు, నీ కొడుకు ఉడిపోసుకున్నా నువ్వు సంతోషపడతావు. ఇక నీకు సంతోషం కలగని రోజు, నీ కళ్ళు చిట్ల పైన ఏడ్చే రోజు ఎప్పుడైనా వస్తుందా? నే బతికుండగా రాదురా. ఎందుకు రాదండి? కూతురు లేచిపోయిందని, కుటుంబాన్ని కులాన్ని కాల్చి పారిపోయిందని మన బంధువులకి స్నేహితులకి తెలిసినాడు. మీరు సిగ్గుతో తలదించుకునే రోజు ఒకటి వస్తుందండి. ఆ అవసరం నాకు రాదే పిచ్చిదానా. ఎందుకంటే నేను ఆకలితో మాడి చస్తున్నప్పుడు ఏ ఒక్కడైనా నాకు పిడికడ అన్నం పెట్టాడా? పోనీ నీ కూతురు పెళ్లి చేసుకోరా అని ఒక్కడో రూపాయి సహాయం చేశాడా? పంక్తిలో కూర్చుని తిని పక్కకెళ్ళి ఎక్కిరించే ఆ రాబందుల ముందు నేనెందుకు సిగ్గుతో తలదించుకోవాలి? మనం బ్రతుకుతున్నది అడవిలో కాదండి, మనుషుల మధ్య. ఇది మీకు ఎప్పుడు అర్థం అవుతుందో? ఇదంతా నా కర్మ అండి, నా కర్మ. ఎరా, నువ్వు ఇంకేమన్నా అంటావా? సార్, మీ కుటుంబానికే అప్రతిష్ట తెచ్చే పనిచేసిందే మీ అమ్మాయి. అయినా మీరు ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు? ఏమిటయ్యా నా కూతురు చేసిన తప్పు చెప్పు. నా పేదరికాన్ని భరించలేక కామానికి లొంగిపోయి అది వ్యభిచారం చేస్తే నేను కుళ్ళి చావాలి గాని
తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేయబోతున్న దాన్ని చూసి నేనెందుకయ్యా బాధపడాలి, సంతోషపడాలి గాని? సార్ ఆ? మీరు నాకు సహాయం చేయాలి. ఏమిటి మీరు నాకు అప్పివ్వాలి. ఏమిటి మీ ధైర్యాన్ని నాకు అప్పివ్వాలి. అప్ప నరాలు పగులుతున్న నమ్మగలిగే మీ గుండె నాకు అప్పివ్వాలి. అదిగో అలా మనస్ఫూర్తిగా నమ్మగలిగే మీ మనోబలాన్ని నాకు అప్పివ్వాలి సార్. ఇది ఒకరిస్తే పుచ్చుకునేది కాదయ్యా, స్వార్జితం. నువ్వు ట్రై చేయి, సాధించగలవు. మీరేం అనుకోకపోతే అనుకోలే చెప్పు. మా వారి ఇక్కడికి తరచుగా వస్తున్నారు. అవునా? అవును. నా ఇంటికి నా భర్త రాకపోతే లోకం నన్ను అనుమానిస్తుంది. మీ ఇంటికి నా భర్త వస్తే ఆయన్ని మిమ్మల్ని అవమానిస్తుంది. ఆయన మీద అపవాదు పడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆపేసావే చెప్పు. ఆయన ఇంట్లో ఎప్పుడు మమ్మల్ని చూస్తూ చికాగ్గా కోపంగా ఉంటున్నారు. ఆయన మనశ్శాంతి కోసం ఏదైనా వెళ్ళిపోదాం అనుకుంటే పిల్లల కాళ్ళకు బంధాలయ్యారు. నేనుండి ఆయన సుఖంగా ఉండకపోతే అది నా తప్పు. ఆ తప్పు దిద్దుకోవాలని నీ దగ్గరకు వచ్చాను. అదే నువ్వు చేస్తున్న మరొక తప్పు. సంసారం చేసే ఆడదానిలో అనురాగమే కాదు, ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడా ఉండాలి. నేను పిల్లలు కని చెట్టును ఇంటి పనులు చేసే యంత్రాన్ని అయ్యానే కానీ ఆయనకి నీలాగా ధైర్యం చెప్పే తోడు కాలేకపోతున్నాను. ఆయన మనశ్శాంతి కోసం ఆ తోడు నువ్వైతే నేను నా పిల్లలు ఆయనకి దూరంగా. జానకి, చంద్రానికి నేను ఒకప్పుడు భార్యను కావాల్సిన దాన్ని, కానీ నిప్పు నీరు ఒకచోట ఎలా ఉంటాయి? అందుకే చంద్రానికి భార్యగా దూరం అయ్యాను, స్నేహితురాలుగా దగ్గరయ్యాను. జీవితంలో ఆశయాలు తప్ప ఆశలు లేని దాన్ని జానకి, నన్ను నమ్ము. రాజీ, చిరిగిపోయిన ఓణి కట్టుకున్నావేంటమ్మా? ఉన్న 2 ఓణీలు ఇలాగే ఉన్నాయి అన్నయ్య. ఈ మాట చెప్పుంటే నేను టైప్ ఆపి ఓణీలు తెచ్చావని కదమ్మా. అది కట్టక తప్పదు కదన్నయ్య. చూడమ్మా, చదువు సంస్కారాన్ని నేర్పచ్చు, కానీ అభిమానాన్ని కాపాడలేదు. ఒక అన్నగా నేను పెద్ద ఆఫీసు నుంచి పెళ్లి చేయలేకపోవచ్చు, కానీ చెల్లెలికి ఒంటి నిండా కప్పుకోవడానికి గుడ్డలు ఇవ్వలేని దరిద్రుని కాదమ్మా నేను. మన బతుకులు చిరుగులు నుంచి అందరికి కనపడకూడదు. అయ్యో, అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? ఈవిని తీసుకెళ్ళి ఇంజక్షన్. రామా, చెప్పేంటి డాక్టర్? చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. అంటే మీ అమ్మగారి క్యాన్సర్. ఈ వ్యాధి మీ అమ్మగారి శరీరం మీద కన్నా మీ మనసు మీద ఎక్కువ ప్రభావం ఉంటుందని నాకు తెలుసు. మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు నన్నేం చెప్పంటారు డాక్టర్? బొంబాయి కానీ మద్రాసు కానీ తీసుకువెళ్తే ఫలితం ఉండొచ్చు. ఈలోగా నేను కొన్ని మందులు రాసిస్తాను, వాడండి. ఏమిట్రా నీ ముఖం అంతా చెమట్లేమిటి? డాక్టర్ నాకేదో క్యాన్సర్ రోగం చెప్పినట్టు. అది కదే, నువ్వు బలం లేక పడిపోయావని డాక్టర్ మందులు రాసిచ్చాడు. బలంగా ఉంటే ఎందుకు పడిపోతానురా? ఈ మాట డాక్టర్ చెప్పాలా? నీలో ఇంకా పసితనం పోలేదురా అయ్యా. నాకు కాస్త సుస్థి చేసేది ఎంత కంగారు పడిపోతున్నావు? రేపు నేను చచ్చిపోతే ఏం చేస్తావురా? పదయ్యా పద, ఇంటికి పోదాం. తెచ్చి సన్నాసి. మీకేం భయం లేదు, మీ బాకీ నేను తప్పకుండా తీరుస్తాను. ఎలా తీరుస్తావమ్మా? ఆదాయం లేని పనులు చేస్తున్నావు, దిక్కులేని వాళ్ళని చేరదీసి ఆదరిస్తున్నావు. పెరిగే ఖర్చు తప్ప బాకీ తీర్చే మార్గం కనబట్టలేదు. రామయ్య గారు, నేను చేసే పనిలో ఆదాయం లేకపోయినా ఆనందం, ఆత్మసంతృప్తి ఉన్నాయి. మా అన్నయ్య మిగిల్చిన ఇల్లు అమ్మైనా సరే మీ బాకీలు తీరుస్తాను, సరేనా? ఇక మీరు వెళ్ళండి. చంద్రం, ఎంతసేపు ఇందులో వచ్చి? ఏమిటి ఏమిటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. లోపలికి రా చంద్రం. నీకు అప్పులున్నాయా? ఏ, నేను మనిషిని కానా? అది కాదు అరుణ, ఇన్ని అప్పులతో నీకు మనశ్శాంతి ఎలా దొరుకుతుందా అని. మనశ్శాంతి దొరకదు, మన మనసుతో మనమే తయారు చేసుకోవాలి. అవును, తయారు చేసుకోవాలి. పిలుస్తాను. చంద్రం, ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్తున్నట్టు?
అదే అర్థం కావట్లేదు. ఏమండి ఎందుకు ఏడుస్తున్నారా? ఏం లేదు, ఏం లేదు, లేదు, మీరేదో దాస్తున్నారా? లేదు జానకి, నేనేం దాచడం లేదు. మీ కన్నీళ్ళు చూస్తుంటే మీరేదో అబద్ధం చెప్తున్నారనిపిస్తుంది. ఏమండి, మీ బాధను కన్నీళ్లను పంచుకునే అర్హత నాకు లేదా? ఉంది జానకి, ఉంది. కానీ కన్న తల్లిని మోసం చేసేవాడు ఎవరైనా ఉంటాడా? ఏమిటండి? జానకి, నా మీద నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు. నేను చెప్పే విషయం ఎక్కడ చెప్పవుగా? చెప్పనండి. ఏం జరిగింది? అబ్బకి క్యాన్సర్ జానకి. ఆ జబ్బుని నయం చేయించగలిగే ఖరీదైన మనిషిని కాదు నేను జానకి. నాకు అనేక సార్లు జబ్బు చేస్తే తన గుండె మీద వేసుకుని నన్ను బతికించుకుంది మా అమ్మ. నాకు జలుబు చేస్తేనే గిరగిల్లాడిపోతుంది. కానీ ఈ రోజున అమ్మా నీకు క్యాన్సరే, నీ జబ్బుని నయం చేయించలేని దరిద్రుండే నేను అని దాంతో చెప్పుకోలేని నిర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను. మీరే ఆధారపడకండి, అద్దెకి తప్పకుండా నయం అవుతుంది. రేపే గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుద్దామండి. పెద్ద డాక్టర్ గారు వచ్చి చూస్తే 1000 రూపాయలు, నేనైతే 500. హెడ్ నర్స్కి 20 రూపాయలు, నైట్ డ్యూటీ సిస్టర్కి 10 రూపాయలు, ఇంజెక్షన్ చేస్తే 2 రూపాయలు, ఈగల మందు చల్లితే రూపాయి. మంచి భోజనం కావాలనుకోండి 2 రూపాయలు ఎక్స్ట్రా. ఇది ధర్మాసుపత్రి కదండి? దేవుడు హుండీలో 10 పైసలు వేస్తాం. ఆయనేం పేదవాడు కాదు కదా. ఇది ధర్మాసుపత్రి అండి. ధర్మం మాకు, ఆసుపత్రి మీకు. రాజీ, నేను వెళ్తాను. నాకు ఆఫీస్ పని ఉన్నాయి. అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్నయ్య. అప్పులు తీసుకున్న మనిషి అడ్రస్ లేకుండా పోయాడు. నోటీసులుగా సమాధానం లేదు. వాళ్ళు ఎందుకు చెప్తారండి సమాధానం? 10వ పరక వెనకేశారు, ధీమాగా ఉన్నారు. నాయుడు గారు, ఎందుకే రోషం? అంత రోషం ఉన్నాడు అయితే మా డబ్బు మా మొక్కలు పారాయి. సిగ్గు అభిమానం ఉంటే అప్పుడు ఎప్పుడో చేసేవాడు. అవునండి, సిగ్గు అభిమానం చచ్చినవాణి కాబట్టే మీరనే మాటలకి ఇంకా బతుకున్నాను. నమ్ముకున్న భూమి అన్యాయం చేసింది, ఎన్నుకున్న ప్రభుత్వం ఆశ నిరాశ చేసింది, తలుచుకున్న భగవంతుడు తలరాతే మార్చాడు. రైతు నాగలి భూమిలో కాదు గుండెల్లో గుచ్చుకునే రోజు వచ్చింది. అయినా మీరేం భయపడకండి. ఉన్న ఆస్తిలో ఈ ఇల్లు 2 ఎకరాల పొలం అమ్మ పేరు మీద ఉన్నాయి. అవి వదిలేసి మిగిలిన 5 ఎకరాలు అమ్మేసి ఎంత వస్తే అంతా పంచుకోండి. రాజీ, ఏంటమ్మా ఏం జరిగింది? ఏమిటమ్మా ఏం జరిగింది? కన్నవాళ్ళు పోయిన తర్వాత ఆడపిల్లకి పుట్టింట్లో దిక్కేవారు మావయ్య. అవునే, ఆడబిడ్డ తల్లి అవుద్దా అన్న తండ్రి అవుతాడా? ఇప్పుడు నా బతుకు ఏం కాదు మావయ్య. ఆ కట్న సంగతి చెప్పకుండా పోయిందే, ఇప్పుడు మా ఆయనకి ఏమని చెప్పేది? నా అప్పు సంగతి మాత్రం చెప్పి చచ్చిందంటే ఎరా చంద్రం మాట్లాడవేరా? బాబాయ్, ఈ పరిస్థితుల్లో మీరు కూడా చూడమ్మాయి, ఈ సంసారం ఎట్ట అయినందుకు నాకు మాత్రం కడుపు కోతగా లేదంటావా? మీరు అనండి, నాకు దోషిన సాయం నేను చేసి ఆ లోకంలో ఉన్న మా అప్ప మనసుకు శాంతి కలిగిస్తాను. మీ మాట ఏది కాదన్నాం. ఏం చేయమంటారో చెప్పండి. ఈ ఇంటి పరిస్థితి తెలిసి నా బాకీ అడగలేను. వాడికా చిన్నదాన్ని పెళ్లి చేయాల్సిన బాధ్యత గుండెల మీద కుంపట్లాగా ఉంది. నాకు ఇంట్లో ఆడదిక్కులేరు, ఈ వయసులో చేతులు కాల్చుకోలేను. అంచేత ఆ చిన్నదాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేసి మీరే పెద్ద మనుషులాగా అత్యంతలేయండి. ఏం కూసావు? ఈ పాడు బుద్ధి మనసులో పెట్టుకుని ఇన్నాళ్ళు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అన్నమాట. వారిని అబ్బడాలా ఇందులో పాడుబుద్దే ఉందిరా? ఏదో దాని బాధ్యత తప్పుతుంది, నా బాకీ తీరినట్టుంటుంది, దీని కట్నం బాకీ నేను ఇద్దాంలే అని మంచిదలా చెబుతుంటే నా మీద ఎగురుతానండి. నీ ఔదార్యం నాకేం అక్కర్లేదు. దాన్ని పెళ్లి చేయలేకపోతే దాని కొంత ఇంత విషయం వస్తాను. కానీ నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. నీకంటే బజార్ల బదులు నిజాయితీగా బతుకుతాయి. వాయబ్బో, ఇప్పుడు పోర్చుకొచ్చిందా రోసం? ఇన్నాళ్ళు ఏమైందే? ఈ పాటి జ్ఞానం ముందే ఉంటే ఈ సంవత్సరానికి గతి పట్టుండే కాదు. మళ్ళీ అప్పు చేసి తల్లి కర్మ చేయకపోతే ఎవడేచ్చాడు? శవాన్ని ఊరవతల బారేస్తుంటే దాని అప్పు నా అప్పు 2 తీరాయిగా.
మావి మాటలకు కోపం వదిలేసి నిదానంగా ఆలోచించు. అందరం ఒడ్డున పడతాం. నువ్వు ఒడ్డున పడటం కోసం దాని గొంతుకు వస్తావంటే నేను అసమర్థుని కావచ్చు, కానీ మోసగాని కాదు. కన్న తల్లి పోతే కన్నీరు తొడవలసింది పోయి కళ్ళలో పొడుస్తారా? ఇదే మా పొంపల్లో అయితే పందిని కోసినట్టు పరపర కోసేమో. అది చేతకాక నేను వీళ్ళకి తలుసైపోయాను. నా తల తాకట్టు పెట్టైనా సరే అనా పైసలతో సహా మీ బాకీ తెచ్చేస్తాను. వెళ్ళండి, ఇంటికి వెళ్ళిపోండి. అమ్మా, ఆకలి అవుతుందమ్మా. చంద్రబాబు, 2 రోజుల నుంచి చూస్తున్నా మీ ఇంట్లో కొండ పోయి ఎక్కలేదు. కన్నీళ్లు కడుపు నింపుతాయా స్వామి? కులానికి తక్కువైనా కుళ్ళను ఎత్తిపోసినా మాకు ఒక మనసు ఉంది స్వామి. అందుకే బాబు కాస్త ఎంగిలి పడతారని కూడొండుకు తెచ్చాను. కుళ్ళు లేని మనసున్నాడు కూడు స్వామి. మీరేమనుకోకపోతే చాలకి అందరికీ వడ్డించు. మీకు చెప్పేంత టోని కాను స్వామి. రాజమ్మకి తొందరలో పెళ్లి చేసేయండి. ఇక్కడ అడ్డమైన కుక్కల నోళ్ళు మూతలు పడతాయి స్వామి. 7,000, 20,000, 25,000, 30,000. ఆపండి, ఆపండి. తీసుకోండి. నువ్వా? పిలవని పేరంటానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చూసి పెళ్లి కూతున్న మేనగోళ్ళ. తలపడేవండి. నువ్వు మావయ్య వచ్చావా? చాలా సంతోషం. నువ్వు రావేమని భయపడ్డాను. రాక తప్పుద్దంట్రా. రాత్రి మీ అమ్మ కల్లో కనపడి, ఒరే తమ్ముడు నా కూతురు పెళ్లిరా, ఎల్లి 4 మెతుకులు తినరా అని కంట తడిపెట్టింది. వాళ్ళ ఆయన దినం ఖర్చులు తొందరలో ఏమని నీతో చెప్తానంది. రాత్రి నీ కల్లో కనపడి చెప్పలేదా? నిద్రపోతే కదా మావయ్య కలలు రావడానికి. సరే ఇక్కడ కూర్చున్నావండి, ముందురా. ఒరే మబ్బులు, ఆ కాఫీలే సరిగా చూసుకో. అట్టా చెప్తానే ఇలా వారిని సిగ్గులేని జీవం. అనుకోకుండా ఖర్చులు పెరిగి 2,000 తగ్గాయి. ఏమనుకోదు సార్. అలా వీలు పడదు. డబ్బు పూర్తిగా ఇస్తే గానీ తాళి కట్టడానికి వీలేదు. మీరు ఇలా అంటే 10 మందిలో నేను అపాస్ అవుతాను. మీ బాకీకి ప్రోగ్రామ్ డ్రాస్ తీసుకొచ్చాను, చూసుకోండి. నెలకు 3 రూపాయలు వడ్డీ. అలాగైతే పద. థ్యాంక్స్ సార్. ఎక్కడ కూర్చో కారు కదా మనకు. పంచదార మరో 5 కేజీలు కావాలట. 5 కేజీల బస్తా అయిపోయిందా? అవునండి, నూనె కూడా ఓ డబ్బా. డబ్బానా? నేను తాగుతున్నారా? నా వల్ల కాదు, నా పని అయిపోయింది. నేను ఎక్కడికైనా పారిపోతాను. ఏమిటండి, ఏమిటో మాటలు? తీసుకురండి. వస్తున్నాను. చంకలా ఎందుకు కింద పడి ఆడుకుంటాడు? వెళ్ళి అబ్బని చూడు, వెళ్ళు. బేబీ, బాబుని జాగ్రత్తగా చూసుకో. బేబీ, బాబు ఇక్కడ అక్కడ ఆడుకుంటున్నాడు. బాబు, బాబు, బాబు. నీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. ఇద్దరు కాళ్ళు పట్టుకుని అప్పులు చేసి పెళ్లి చేస్తాను. రాజు పెళ్లి ఇంకా తాడి పడలేదు. ఇప్పుడు నువ్వు ఫోన్ నడిచావంటే రాజు పెళ్లి మధ్యలో అయిపోతుంది. జరగలేదు, ప్లీజ్. మళ్ళీ నేను ఈ పెళ్లి చేయగలనా చెప్పు.
ఏడిస్తే వాడు బతుకుతారో చెప్పు. ఈ 10 నిమిషాలు వాడిని నిద్రపోతున్నాడు అనుకో. నీ కన్నీళ్ళని నీ కళ్ళలోనే చెప్పు. నేను ఈ బిడ్డకు తల్లినండి. అవును, నువ్వు నీ 2 సంవత్సరాలు బిడ్డకి తల్లివి. నేను 20 సంవత్సరాలు పెరిగిన ఆడదానికి అన్నయ్యని. ఈ విషయం 10 మందిలో నువ్వు తెలిసేటట్టు ఏడిస్తే ఆ తర్వాత నువ్వు నా శవం మీద పడి ఏడుస్తావు. చంద్రం, ఎంత బాధపడ్డా ఆడపిల్లని అత్తవారింటికి పంపక తప్పదు కదా. సంతోషంగా పంపించాలయ్యా. అన్నయ్య వెళ్ళొస్తాను. వదినా వెళ్ళొస్తాను. బేబీ వస్తాను. వదినా బాబెక్కడా? బాబెక్కడా? ఇంకెక్కడ బాబమ్మ? రామ్మా చూద్దుకొని రామ్మా. ఎన్నాళ్ళీ కాపురాలు ఏసరో సురోబడి చేద్దామన్నా, ఎన్నాళ్ళీ కాపురాలు. నిన్ను నమ్ముకొని బ్రతికిన వాళ్ళ కన్నుల నిండా కటిక చీకటై, నిన్ను నమ్ముకొని బ్రతికిన వాళ్ళ కన్నుల నిండా కటిక చీకటై, దారులు వేరై తలో దిక్కుకి పయనం కట్టి పోయి తిరన్నా. ఎన్నాళ్ళీ కాపురాలు ఏసరో సురోబడి చేద్దామన్నా, ఎన్నాళ్ళీ కాపురాలు. తడిగుడ్డలతో గొంతులు కోసే మనుషుల మధ్య మసలేవన్నా, తడిగుడ్డలతో గొంతులు కోసే మనుషుల మధ్య మసలేవన్న, సగటు మనిషి నీ జీవితమంతా సుడిగుండాల మయమేరన్నా. నీటికి నిలబడి నడిచే వాళ్ళకి నిప్పుల దారి తప్పదురన్నా, నీతికి నిలబడి నడిచే వాళ్ళకి నిప్పుల దారి తప్పదురన్నా. కోటికి ఒకడవు ధర్మాత్మునికి కూటికి కూడా కరువేరన్నా. ఎన్నాళ్ళీ కాపురాలు ఏసరో సురోబడి చేద్దామన్నా, ఎన్నాళ్ళీ కాపురాలు.
కన్నీళ్ళైనా మనిషికి తప్ప మానుకురావు కష్టాలైనా కన్నీళ్ళైనా మనిషికి తప్ప మానుకురావు ఎదిరించక తల వంచే వారికి ఎప్పటికైనా మోక్షం రాదు ఎన్నాళ్ళీ కాపురాలు ఏ సరోసురోబడి చేద్దామన్నా ఎన్నాళ్ళీ కాపురాలు ఎన్నాళ్ళీ కాపురాలు ఏళ్ల స్వతంత్ర భారతంలో ఒక మనిషి బ్రతకలేక చావబోయాడంటే ఆ తప్పు ఎవరితో ఒక్కసారి ఆలోచించండి. అన్నం ఉన్నప్పుడు దొంగతనం చేస్తే శిక్షించండి, జీతం కడుపు నింపినప్పుడు లంచం తీసుకుంటే శిక్షించండి, ముగ్గురు నపుసోడు కానప్పుడు వ్యభిచారం చేస్తే శిక్షించండి. ఈ దేశం వందే మాత్ర గీతంలో ఉన్న చావటాన్ని ప్రయత్నిస్తే అప్పుడు శిక్షించండి సార్, అప్పుడు శిక్షించండి. మనిషి ఆశతో బ్రతకాలి, ఉన్న అవకాశాన్ని ఆసరా చేసుకుని పెరగాలి. మా జీవితాల్లో మాకంటూ మిగిలింది ఆ ఆశ ఒకటే సార్. ఆ ఆశ కూడా మమ్మల్ని మోసం చేస్తే ఎలా సార్ బ్రతకటం? మా సగటు మనిషి బ్రతుకుల్లో పాలవాడి కేకలే సుప్రభాతాలు, రాసిన ప్రామిసరీ నోట్లే మరణ శాసనాలు, నమ్ముకున్న నీతి నిజాయితీలే మా చావు కోసం కట్టుకున్న సమాధులు. చెల్లిని పెళ్లి చేయలేక ఎవరితోనైనా లేచిపోతే బాగుండునేమో అన్న నీచమైన ఆలోచనతో నికృష్టమైన ఆశతో బ్రతికిన బ్రోకర్ అన్నయ్యని. కన్నబిడ్డ శవాన్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న నా భార్య గొంతు నొక్కి చెల్లిని పెళ్లి చేస్తున్న కషాయం వాడి పెరిగే ధరల మధ్య దరిద్రం తప్ప మరే బ్యాంకు బ్యాలెన్స్ లేని మధ్య తరగతి క్యాపిటలిస్ట్. నీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. నీకు బ్రతికే అధికారం ఉంది కానీ ఆత్మహత్య చేసుకునే హక్కు లేదు. ఎందుకు లేదు సార్? నన్ను పుట్టించింది నా తల్లిదండ్రుల కామం గాని మీ రాజ్యాంగం కాదే. నేను పెరిగింది నా తల్లి పాలతో గాని మీ ప్రణాళికలతో కాదే. రాజ్యాంగంలో ఆస్తి హక్కు ఇచ్చారు, అది ప్రభుత్వాలు పేరు తెచ్చింది కానీ మా అప్పులు తెచ్చలేదే. ఓటు హక్కు ఇచ్చారు, అది ప్రభుత్వాన్ని మార్చగలుగుతుంది కానీ మా జీవితాన్ని మార్చలేకపోతుంది. మాట్లాడే హక్కు ఇచ్చారు, అది ప్రభుత్వానికి ప్రమాణాలకి వాగ్దానాలకి పనికొచ్చింది కానీ మా ఆకలి తెచ్చడానికి పనికిరాలేదే. అందుకే ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం చస్తే బాగుండు అనిపిస్తోంది. ఇది నా ఒక్కరి ఆవేదన కాదు సార్, ప్రతి సగటు మనిషి యొక్క ఆక్రోశం. ఈ వ్యవస్థలో బ్రతకలేక, బ్రతకడం చేతగాక, బ్రతకంటే భయపడే ప్రతి జీవోత్సవ యొక్క నిర్ణయం. అందుకే మాకు ఆత్మహత్య చేసుకునే హక్కు ఏమంటున్నాను. శ్రమను నమ్ముకునే వారు ఆకలి తీర్చమంటున్నాను, నీతిని నమ్ముకునే వారు నిజాయితీని గౌరవించమంటున్నాను. అది మీకు చేతగా అన్నాడు మీ రాజ్యాంగాన్ని మీ ప్రణాళికల్ని మార్చుకోండి సార్, మార్చుకోండి. ఇది ఆవేశంతో ఉంటున్న మాటలు కాదు. మా చితికిన బతుకుల సాక్షిగా, మా ఇంటి ఆడవాళ్ళ చీరల సాక్షిగా, ఎండిన నమ్ముల మీద పడి పాల కోసం వచ్చే మా బిడ్డ సాక్షిగా చెప్తున్నాను. మాకు చచ్చే హక్కు అవకాశం ఇవ్వండి సార్, అవకాశం ఇవ్వండి సార్, ఇవ్వండి సార్. న్యాయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ కోర్టు గోడలు చెమ్మగిల్లా. ఈ న్యాయపీఠ మీద కూర్చున్న నాకు ఆత్మహత్య మీద గౌరవం పెరిగింది. కానీ ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్స్కే చోట్లేదు. ఇక మనసుకు చోటు ఎక్కడుంటుంది? నీ కథ విన్నాక, నీ ఆక్రోశం చూశాక, నీ కేసుని సానుభూతితో పరిశీలించి నిన్ను వదిలివేస్తున్నాను. మా పొందిలో పేడ ఉండగా పని జరగదు. మీ పేడాలు తీసైనా సరే గుడిసెలు ఖాళీ చేయిస్తావరా? అట్లా సూత్రాలు చూడారా? వద్దు జానకి, నీ కన్నీళ్లు వృధా చేయకు. మళ్ళీ అతను ఆత్మహత్య చేసుకొని సరిపోతే ఆ కన్నీళ్లు నీకు అవసరం అవుతాయి. ఏ నా మాట నిజం కదా? నీ భార్య కన్నీళ్లు పెట్టుకుంటుందని, నీ బిడ్డ అనాథగా మిగులుతుందని నువ్వు ఆత్మహత్య చేసుకోవడం మానుకుంటావా? నిన్ను, నన్ను, మనలాంటి వాళ్ళని దోచుకుంటూ దౌర్జన్యం చేస్తూ తిరిగే మనిషిని ఒక్కడిని చంపి నువ్వు ప్రాణాలు వదులు. అప్పుడు నీ భార్య పసుపు కుంకుమలు పోగొట్టుకున్నా గర్వంగా బ్రతుకుతుంది. చూడమ్మా అరుణ, చంపవలసింది మనుషుల్ని కాదమ్మా, వాళ్ళల్లో దుర్మార్గాన్ని. చంపడం ద్వారానే ఈ ప్రపంచానికి మేలు చేయాలనుకుంటే ఈ భూమి మీద ఎవరూ మిగలరు. లేదు బాబాయ్,
ముందు తరాలైన బాగుపడాలంటే ప్రతి వంచకుండి అంతం చేయడమే మంచిది. పొరపాటమ్మా, ఈ నేల మీద గంగ పొంగాలి, కృష్ణ ప్రవహించాలి గాని నెత్తురు పారకూడదు. బుద్ధుడు ఎంతమందిని చంపి అహింసా సిద్ధాంతాన్ని అమలుపరిచాడు, గాంధీజీ ఎంతమందిని చంపి దేశానికి స్వరాజ్యం తెచ్చాడు చెప్పమ్మా. ఏమిటి మబ్బుల రక్తం? చైర్మన్ గారి మనుషులు గుడిసెలు ఖాళీ చేయలేదని తలకాయలు పగల కొట్టారమ్మా. చూసావు బాబాయ్, రక్తం మరిగిన పుల్లలు నీ సిద్ధాంతానికి మారతాయా? చంద్రం, ఇంకా ఆలోచిస్తావే? నిరుపేదలు సగటు మనుషులు ఒకటిగా నిలబడితే ఏ దుష్ట శక్తి ఎదురు నిలబడలేదని నిరూపించు. చేయండి. తప్పు చేసిన జైలు తీసుకెళ్తున్నారు. ప్రజల సొమ్ముతో మేడలు కట్టిందా, కడుపులు కొట్టి ఇనపట్టలు నింపుకుందా? మా భూముల్ని లాక్కుని మా కొంపలు కూలగొట్టిన వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. మా బతుకులు బాగు చేయడానికి తన ప్రాణాలు కూడా లెక్క చేయని ఈ దేవతని జైల్లో పెడతారా? ఏంటి సామి ఇది? ఈ అమ్మాయి ఆ దుర్మార్గుడిని శిక్షించిందని ఇప్పుడు మీరు అరెస్ట్ చేయబోతున్నారే, అదే దుర్మార్గుడు విచ్చలవిడిగా ఎంతో మంది అమాయకుల్ని పట్టణ పెట్టుకున్నప్పుడు మీరంతా ఏమయ్యారు సార్? చట్టాన్ని, న్యాయస్థానాల్ని అధికారంతో మూసి నోరు లేని ప్రజల్ని బానిసలు చేసి నోరున్న వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్న ఒక నరరూప రాక్షసుని చంపి మాలాంటి సగటు మనుషుల జీవితాల లక్ష్యంగా కల్పించడం ఆమె చేసిన నేరం అయితే, ఆనాడు సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం, భగత్ సింగ్ ఆవేశం, ఝాన్సీ రాణి స్వతంత్ర కాంక్ష, ఇవన్నీ కూడా నేరాలే. వాటన్నిటికీ మీరే శిక్షణ ఇస్తారో మా అందరికి సమాధానాలు చెప్పి ఆమెను తీసుకెళ్ళండి.
లేదా ఆవిడతో పాటు మాకందరికి సంఖ్యలు వేయండి